నమో నమః ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? కొద్దిగా మీ వీడియోలో ఆన్ చేసుకోండి. సార్ ఈరోజు మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సో ప్రీవియస్ సెషన్స్ అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు చాట్ బాక్స్లో టైప్ చేయొచ్చు లేదా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎవరు ప్రీవియస్ సెషన్ అటెండ్ అయిన వాళ్ళు? సో ఎంతమంది ఈ సెషన్కి ఫస్ట్ టైం వచ్చారు? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు? చేతులు ఎత్తండి లేదా 1 అని టైప్ చేయండి. ఓకే. సో పాత వాళ్ళు ఎవరండి? ఒకసారి చేతులు ఎత్తుతారా? సెషన్ బాగా అటెండ్ అయిన వాళ్ళు, 3 రోజులు కూడా సెషన్ అటెండ్ అయిన వాళ్ళు, లాస్ట్ వీక్ 3 days కూడా సెషన్ అటెండ్ అయిన వాళ్ళు ఎవరున్నారు? సుభాష్ని గారు, సార్ మీరు ఎట్లా ఉందండి? సాన్, మీరు కూడా అటెండ్ అయినట్టున్నారు లాస్ట్ వీక్ 3 days. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. 3 days ఎట్లా ఉంది? మేడం చాలా వివరంగా చాలా బాగా చెప్పారండి. ఆ, ఇప్పుడు మేడం చెప్పేది కూడా డీటాక్స్ గురించి అది కూడా తెలుసుకోవాలని నేను మళ్ళీ అటెండ్ అయ్యాను. పైగా తెలుగులో చెప్తున్నారు కాబట్టి అందరికీ అర్థమయ్యేలాగా, ప్లస్ డౌట్స్ ఏదైనా అడిగినా కూడా క్లారిఫికేషన్ అది చాలా బాగుంది. ఆ పాయింట్స్ కూడా వివరంగా చెప్పారు. చాలా బాగుందండి క్లాస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మరి డీటాక్స్ చెప్తున్నప్పుడు మీరు ఒక్కరే వస్తే ఎట్లా అండి? చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా తీసుకురావాలి కదా. సో ఏం చేయండి అంటే, మీ దగ్గర లింక్ ఉంది కదా, ఒకసారి అందరూ మీ స్టేటస్లలో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అనుకోండి, కంపల్సరీ చెప్పండి, వాళ్ళకి డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. మీ ఎనిమీస్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా పోస్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి మంచి జరిగితే రేపు మీ పేరే చెప్పుకుంటారు. ఓకే. సో ఒక 2 minutes మీరు ఏం చేయండి అంటే, ఏదైతే మన క్లాస్ లింక్ ఉందో, ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్ మీకు ఫ్రీగా వస్తుంది, మీరు బెనిఫిట్ అవ్వాలి అని. సో అందరూ ఒక 2 minutes ఈ లింక్ని మీ స్టేటస్లో పోస్ట్ చేయండి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా? లేదు మేడం, కరెక్ట్ అండి. ఒక్కసారి నా ఫ్యాన్ ఆన్ చేసేది, సౌండ్ డిస్టర్బెన్స్ ఫ్యాన్ ఆన్ చేయండి మేడం, ఎందుకంటే మీరు ఫ్యాన్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మాట్లాడితే వినిపిస్తుందా సార్? మీకు క్లియర్గా ఉందా? క్లియర్గా ఉంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఒక్కసారి ఒక 5 minutes మనం ఏమన్నా పాతది ఒకసారి రివైజ్ చేసుకొని వెళ్దామా మేడం? మనం ఓకే సార్, అది కాకుండా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఓ సూపర్ మేడం, మేము రెడీ. డన్, మేము రెడీ. అందరూ రెడీగా ఉన్నారా ఈరోజు క్లాస్కి? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సత్యసాయి లక్ష్మి. సాయిస్ మాస్టర్ ఇన్ కౌన్సిలింగ్ అండ్ వెల్నెస్ హబ్ చెన్నైలో రన్ చేస్తున్నాను. తెలుగు అమ్మాయిని, చెన్నైలో సెటిల్ అయ్యి ఈ యొక్క ఏమంటారు, మెడిసిన్ లెస్ ట్రీట్మెంట్ని చేస్తున్నాను అనమాట. సక్సెస్ఫుల్గా ఉన్నాను. అందుకోసమే వంశీ సారు, అభినవ్ సార్ నన్ను వచ్చి ఈ క్లాసెస్కి పరిచయం చేశారు. నెక్స్ట్, ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసేదానికి ముందు ఒక చిన్న ఇంటరాక్టివ్ సెక్షన్స్ వచ్చి పెట్టుకుందాం. అందరూ రెడీగా ఉన్నారా? సూపర్, రెడీగా ఉన్నారంటే సుభాష్ మేడం గారు ఇలా చూపిస్తున్నారు. ఓకే, సూపర్. సి మనం నవ్వితే ఎంత బాగుంటుంది, హాయిగా ఉంటుంది కదా. అందరూ నవ్వితే చాలా అందంగా కనిపిస్తారు. ఒకసారి అందరూ నవ్వుతారా? స్క్రీన్ ఆన్ చేస్తుంటే బాగుంటుంది, నవ్వండి. ఓకే, నవ్వితే మన ఫేస్లో వచ్చి ఎన్ని మజిల్స్ యాక్టివేట్ అవుతుంది, ఏనా మన స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. గౌతమి గారు చాలా అందంగా నవ్వుతున్నారు. అందరూ స్క్రీన్ ఆన్ చేస్తే బాగుంటుందండి. ఓకే, సి వైల్ స్మైలింగ్ మన ఫేస్ లో మజిల్స్ అన్ని యాక్టివేట్ అవుతుంది. మన ఒక స్ట్రెస్ లెవెల్స్, కార్టిజోల్ అంటారు కదా, ఆ కార్టిజోల్ లెవెల్ తగ్గడానికి హ్యాపీ హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ప్రశాంతి గారు మీరు నవ్వండి. సూపర్.
సూపర్ సూపర్, చాలా అందంగా ఉన్నారు. నవ్వితే అందరూ అందంగా ఉంటారండి. బికాస్ మనకందరికి ఇచ్చిన ఒక భగవంతుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే ఏంటి చెప్పగలుగుతారా? ఆలోచించి చెప్పండి. భగవంతుడు ఇచ్చిన మనకి అత్యద్భుతమైన ఒక గిఫ్ట్. చెప్పచ్చు, మీరు ఏమనుకుంటున్నారో మీరు చెప్పచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇదేం క్వశ్చన్ ఆన్సర్స్ కాదు, నేనేం మీకు వచ్చి ప్రైజెస్ ఇవ్వకపోయేది లేదు. జస్ట్ మీరు ఏమనుకుంటున్నారో జస్ట్ అలా చెప్పచ్చు. ఆలోచన నవ్వుకోవడం. ఏంటండి? నవ్వడం. నవ్వడం. నవ్వడం ఓకే ఓకే. అది కాకుండా నవ్వాలంటే మనకి ఏం కావాలి? ఆలోచించే కెపాసిటీ. ఓకే, కాదు అది కాకుండా కొత్తగా ట్రై చేయండి. మనం నవ్వాలంటే మనకి ఏం కావాలి? సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే మనకి ఏం కావాలి? హెల్త్ అండి. హెల్త్ గా ఉండాలంటే ఎలా అర్థం చేసుకోవాలి? హెల్త్ అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. అంతా ఒకటే కదా, ఆరోగ్యం అంతా ఒకటే కదా, తెలుగు ఇంగ్లీష్ అంతే. ఓకే, ఇప్పుడు మనం నవ్వుతున్నాము, మనం క్లాస్ కూర్చొని వింటున్నాము అంటే మన ఒంట్లో కొంచెం ఓపిక ఉండాలి. ఓపిక అంటే ఎనర్జీ అంటాం. ఎనర్జీ అంటే మనం గాలి బాగా తీసుకొని వదులుతున్నాం. మన ఒంట్లో ప్రాణశక్తి అంటారు కదా, ప్రాణశక్తి. ప్రాణశక్తిని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? గాలిని అర్థం చేసుకుంటారా? ఒంట్లో ఆ గాలి, ఒక బెలూన్ ఎత్తుకోండి, బెలూన్ లో గాలి నిందనుకోండి, ఏమవుతుంది? ఎగురుతూ ఉంటుంది. అయితే మనం దారం కట్టేసి పెట్టేస్తే గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఆ బెలూన్ లో గాలిపోతే ఏమవుతుందండి? ముందర కింద పడిపోతుంది అన్నమాట. మన ఒంట్లో గాలి ఉన్నంత వరకే, మన ఒంట్లో ప్రాణశక్తి ఉండేంత వరకే మనం వచ్చి యాక్టివ్ గా ఉండగలుగుతాం, మనం నవ్వుతూ మాట్లాడగలుగుతాం. అసలు మాట్లాడడానికి మనకి ఎనర్జీ కావాలి కదా. ఏమంటారండి, ఒప్పుకుంటారా? మన ఒంట్లో ఆ ప్రాణశక్తిని ఇంక్రీజ్ చేయడానికి మన బాడీని మనం డీటాక్స్ చేయాలి. ఓకేనా? ఈరోజు క్లాస్ దాని గురించే. ఓకే, మన ఒంట్లో ప్రాణశక్తిని ఇంక్రీజ్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. దాంట్లో లాఫ్టర్ యోగా అనేసి యోగాలో ఒక పద్ధతి ఉందండి. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యోగా. దాంట్లో లాఫ్టర్ యోగా విన్నారా? ఎప్పుడైనా విని ఉంటే థమ్స్ అప్ ఇవ్వండి. ఓకే, తమిళ్లో యూజువల్ గా ఒక ప్రాబ్లం చెప్తారండి, వాయ్ విట్టు సిరిచా నోయ్ విట్టు పోగు అంటారు. మనం తెలుగులో అది అనువాదం చేసుకుంటాం. అంటే బాగా పగలబడి నవ్వడం ద్వారా ఏమవుతుందంటే మన ఒంట్లో ఉండే అనారోగ్యాలంతా వచ్చి పారిపోతుంది అంటారు. తెలుగులో ఏదైనా సామెత ఉందా దానికి సంబంధించింది? చెప్పండి నాకు. నవ్వుకు సంబంధించింది. నవ్వితే 4 విధాల మంచిది అంటారా? నవ్వు 40 రకాల. హలో చెప్పండి. నవ్వు 40 రకాల. నెక్స్ట్ క్లాస్ చెప్పండి మేడం రేపు. ఓకేనా? నవ్వితే 4 విధాల మంచిది. ఓకే, ఇది ఒక చిన్న ప్రాబ్లం పెట్టుకునేద్దాం. ఓకేనా? ఇప్పుడు లాఫ్టర్ యోగా మనం చేయబోతున్నాం. చేద్దామా? అందరూ రెడీగా ఉన్నారా? సార్ సార్ మాణిక్యాచారి గారు, మీరు కూడా వీడియో ఓపెన్ చేయండి సార్. సూపర్ సార్. ఓకే, అందరూ ఇంటరాక్టివ్. ఇది వచ్చి నేను వచ్చి లెక్చర్ కాదు, మీరు నాకు స్టూడెంట్స్ కాదు, నేను నాకున్న జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను అంతే. ఓకేనా సార్? ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం లాఫ్టర్ యోగా చేయబోతున్నాం. ఓకే, 2 చేతులు ఇలా పెట్టుకోండి, కొంచెం దగ్గర తీసుకురండి, రైట్ సైడ్ తీసుకురండి, రైట్ సైడ్కి. హూ హూ హా హా, నాతో పాటు చేయండి. హూ హూ హా హా, హూ హూ హా హా. ఈ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి. హూ హూ హా హా. సార్ ఆచార్య గారు నాతో పాటు హూ హూ హా హా చెప్పాలి, ఎందుకంటే దీని యొక్క బెనిఫిట్స్ నేను చెప్పబోతున్నాను, సైంటిఫిక్ బెనిఫిట్స్. ఓకే, నాతో పాటు చెప్పండి. ఎందుకంటే ఇలా చేస్తున్నప్పుడు మన యొక్క విశుద్ధ చక్ర
యాక్టివేట్ అవుతుంది, మన థైరాయిడ్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఉండే మెటబాలిజం అనేది మనకి యాక్టివేట్ అవుతుంది, స్టిమ్యులేట్ అవబోతుంది. ఇంత మంచి టెక్నిక్ ని మీరు చేయకపోతే ఎలా? నాతో పాటు చేస్తారా సార్? ఓకే, హూ హూ హా హా, హూ హూ హా హా, హూ హూ హా హా, హూ హూ హా హా. హా హా అన్నప్పుడు బాగా స్మైల్ ఉండాలన్నమాట. హూ హూకి నోరు ఇలా రావాలి, ముందుకు రావాలి. హూ హాకి వచ్చి బాగా స్మైల్ చేస్తున్నట్టు రావాలి. ఓకే, ఇంకోసారి అందరూ జోరుగా. ప్రశాంతి గారు వీడియో ఓపెన్ చేయండి. ఓకే, హూ హూ హా హా, 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 హూ హూ హా హా. రిలాక్స్. యాక్టివిటీ బాగుందా సార్? మనం వచ్చి చక్రాస్ యాక్టివేషన్ అనేది ఎనర్జీ ఎక్సర్సైజ్ ఉన్నాయన్నమాట. దాంట్లో మనం వచ్చి హమ్ అనేసి ఒక బీజ మంత్రం వచ్చి మన విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? ఇలా హూ అన్నప్పుడు చూడండి, అదే విధంగా విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేసేటట్టు అక్కడ ఒక బ్లో అనేది వస్తుంది. ఫీల్ అవ్వండి, కళ్ళు మూసుకొని హూ హా అనండి. హూ హా, ఇదని సౌండ్ అనమాట. ఈ సౌండ్స్ ద్వారా మన యొక్క విశుద్ధ చక్రాన్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం. అదే విధంగా మనం స్మైల్ చేస్తున్నప్పుడు మన ఫేస్ లో ఉండే మసిల్స్ అన్ని యాక్టివేట్ అవుతుంది, మన ఫేస్ లో ఉండే అక్యుప్రెషర్ పాయింట్స్ అన్ని యాక్టివేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా మనకి ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకేనా? మనం క్లాస్ లోకి వెళ్ళిపోదామా సార్? అభినవ్ సార్, క్లాస్కి వెళ్ళిపోదామా? అభినవ్ సార్, వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సార్ నేను కనిపిస్తున్నానా? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఎస్ మేడం. ఓకే, కంప్లీట్ ఫిజికల్ బాడీ డీటాక్స్. మన యొక్క బాడీ, ఫిజికల్ బాడీని అంటే డీటాక్స్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చెప్పించింది వచ్చి మైండ్ డీటాక్స్ కోసం లాఫ్టర్ యోగా. ఓకేనా? మనం ఆరోగ్యం అంటే సమగ్రమైన హోలిస్టిక్ హెల్త్ అంటే ఫిజికల్ బాడీ, మెంటల్ అండ్ స్పిరిచువల్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ నేను చేయించిన యాక్టివిటీ మీ దగ్గర హూ హూ హా హా ఉంది కదా, ఇది వచ్చి లాఫ్టర్ యోగా. ఈ లాఫ్టర్ యోగా ద్వారా వచ్చి మనం మైండ్ డీటాక్స్ చేసాం. ఓకేనా? మనం నవ్వినప్పుడు మన ఒంట్లోని స్ట్రెస్, మన మనసులోని బాధను వచ్చి అలా వచ్చి గాలికి వెళ్ళిపోతుంది అనమాట, డీటాక్స్ అవుతుంది, బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం కంప్లీట్ ఫిజికల్ బాడీ డీటాక్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందరూ రెడీగా ఉన్నారా? అటెంటివ్ గా ఉన్నారా? ఒక థమ్స్ అప్ ఇచ్చుకోండి. ఓకే, డీటాక్సిఫికేషన్ అంటే ఏంటి? డీటాక్సిఫికేషన్ అనేది మన బాడీలో డైలీ మన ఒంట్లో జరిగే ఒక నిరంతరమైన ఒక క్రియ. ఇది ఎంతమందికి తెలుసు? డీటాక్స్ అంటే ఇప్పుడు చాలా చోట్ల వెల్నెస్ ప్రోగ్రామ్స్ లో ఈ బాడీని డీటాక్స్ చేస్తాం. కోలాన్ డీటాక్స్, సంథింగ్ డీటాక్స్ ప్రొసీజర్స్ అనేసి, లివర్ డీటాక్స్ కిట్స్ కూడా ఇప్పుడు రెడీ చేస్తున్నారు మార్కెట్ లో. డీటాక్స్ కిట్స్, లివర్ డీటాక్స్ కిట్, గట్ డీటాక్స్ అనేసి చాలా విధమైన పేర్లు పెట్టుకొని వ్యాపారం వచ్చి చాలా బాగా ఈ మార్కెట్ లో వచ్చి జరుగుతోంది. కానీ మీకు అందరికీ తెలియని ఒక సీక్రెట్ ఏంటంటే, మన బాడీలో రూపాయి ఖర్చు లేకుండా నిరంతరం మన బాడీలో ఒక అవయవం అనేది డీటాక్స్ ప్రోసెస్, ఒకటి కాదు, ఇంటర్నల్ గా ఉండే అన్ని ఆర్గాన్స్ వచ్చి డీటాక్స్ ప్రొసీజర్ అనేది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. అది మనం గుర్తించడం లేదు, అంతే అన్నమాట. ఓకే, డీటాక్సిఫికేషన్ ఈజ్ ఇన్ యువర్ బాడీ ఇన్బిల్ట్ మెకానిజం. మన బాడీలో వచ్చి అది ఇన్బిల్ట్ గా ఉంది. బై బర్త్ ఇట్ సెల్ఫ్ మన బాడీలో ఆర్గాన్స్ అనేది ఉన్నాయి కదండి, ఆ ఆర్గాన్స్ వచ్చి తను తాను డీటాక్స్ చేసుకునే ఒక క్రియ కూడా వచ్చి దానికి తిరుగుతూనే ఉందన్నమాట. ఓకేనా? ఇట్ డిజైన్ టు ఐడెంటిఫై అండ్ న్యూట్రలైజ్ అండ్ సేఫ్లీ ఎలిమినేట్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ అండ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ కంటిన్యూస్లీ. మనకి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మన బాడీలో, శరీరంలో ఉండే అవయవాలకు వచ్చి తన్ను తాను డీటాక్స్ చేసుకునే కెపాసిటీ అనేది బాగానే ఉందన్నమాట. కానీ ఏం జరుగుతోంది? ఆ డీటాక్స్ ప్రొసీజర్ వచ్చి ఎందుకు స్టాప్ అవుతోంది? మనం ఎందుకు బయట వెల్నెస్ సెంటర్స్కి వెళ్ళి డీటాక్స్ చేయడానికి వచ్చి పరుగులు పెడుతున్నాం? ఎందువల్ల ఆ క్రియ అనేది మన బాడీలో వచ్చి డిస్టర్బ్ అయింది అనే విషయాలు మీకు ఎవరికైనా తెలుసా?
ఓకే, తెలుసుంటే మెసేజ్లో పెట్టండి. ఓకే, ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే మనం వచ్చి మన బాడీలో టాక్సిన్స్ని తెలుసో తెలియకుండా అక్యుములేట్ చేస్తున్నాం. మనకి 3 రకాలమైన ఆహారాలు దొరుకుతుంది. ఒకటి దట్ మీన్స్ ఎనర్జీ కోసం 3 రకాలుగా మన బాడీలో వచ్చి ఎనర్జీని మనం తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటున్నాం అంటే ఒకటి ఆహారం ద్వారా మనకి ఎనర్జీ అనేది లోపలికి వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే గాలి ద్వారా మనకి ఎనర్జీ అనేది లోపలికి వెళ్తుంది. ఇంకోటి ఏంటి అంటే ప్రపంచ శక్తిలో నుంచి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్పాం కదా, దీని ద్వారా మనం వచ్చి ఈ యొక్క శక్తిని గ్రహిస్తాం. 3 రకాలుగా మనకి ఎనర్జీ అనేది వస్తుందండి. ఒకటి ఆహారం, ఇంకొకటి గాలి, మూడోది ప్రపంచ శక్తి, యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ నుంచి మనం వచ్చి రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే, దీంట్లో మెయిన్గా ఏది పడితే అది తినడం ద్వారా, అంటే మనం హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళు అలా చేయం. కొంతమంది తెలియకుండా అవేర్నెస్ లేకుండా ఉంటేనే ఇలాంటివన్నీ జరుగుతాయి, టాక్సిన్స్ అక్యుములేషన్ జరుగుతుంది. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు ఈ క్లాస్లో ఉన్న వాళ్ళకి. కానీ ఒకే ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ థెరపిస్టులు గానో లేదా హీలర్స్ గానో ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళ యొక్క ఎంటీ బౌల్గా రెడీ అవ్వండి. వాళ్ళ యొక్క మైండ్ని, మీ యొక్క మైండ్ని మీరు వచ్చి ఎంటీ బౌల్గా ప్రిపేర్ చేసుకోండి. ఒక జెన్ స్టోరీలో చెప్తారు, మీరు ఎంటీ కప్తో పోయి కూర్చుంటేనే అక్కడ పోసే టీని మీరు రిసీవ్ చేసి అది ఆస్వాదించగలుగుతారు. మీరే ఫుల్ఫిల్డ్గా కప్ ఫుల్గా టీ ఉంది అనుకోండి, నేను ఇక్కడ టీ మళ్ళీ పోసాను అనుకోండి, ఏమవుతుంది, కింద కారిపోతుంది అనమాట. లైక్ దట్ మీ యొక్క నాలెడ్జ్ని ఎంటీ చేసుకొని ఎంటీ మైండ్తో రిసీవ్ చేసుకోండి. అప్పుడే నేను చెప్పే మీకు మేబీ తెలిసిండొచ్చు, తెలియకపోయిన పాయింట్ ఏదైనా కూడా రావచ్చు అనమాట. ఆ పాయింట్ మీరు గ్రహించాలి అంటే కొంచెం ఎంటీ మైండ్తో రిసీవ్ చేసుకునే దానికి కూర్చోండి. ఈ జెన్ స్టోరీ మీరు విని ఉంటారు, చాలా చోట్ల చెప్పుకుంటారు. యూ హ్యావ్ టు బీ ఎంటీ కప్ టు రిసీవ్ ద నాలెడ్జ్. మన ఒక నాలెడ్జ్ని గ్రహించాలి అంటే మనం ఒక ఎంటీ కప్ లాగా మన ఒక బిహేవియర్, మన ఒక ఆలోచనలు ఉండాలన్నమాట. మనకు తెలియదు, నేర్చుకోబోతున్నాం అనే ఒక ఫీలింగ్తో మనం ఇప్పుడు ఈ సిస్టమ్ ముందు కూర్చోంటే ఖచ్చితంగా ఈ యొక్క సెషన్ నుంచి ఏదో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీరు తీసుకోవచ్చు. లేదు ఇవన్నీ అమ్మాయి చెప్పేది నాకు ఆల్రెడీ తెలుసప్ప అని కూర్చున్నారనుకోండి, యూ కాంట్ రిసీవ్ ఎనీ నాలెడ్జ్. ఓకేనా? నెక్స్ట్, కామన్ సోర్సెస్ ఆఫ్ టాక్సిన్స్. ఏ విధంగా మన ఒంట్లో జరిగే ఆ నేచురల్ ప్రక్రియ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ని మనం తెలియకుండా ఎలా డిస్టర్బ్ చేస్తున్నాం అనేది ఒకసారి చూద్దాం. ప్రాసెస్డ్ ఫుడ్స్. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటి? మనం ఇప్పుడు అందరూ చాలా వేగంగా ఉంది కాలం, ప్రతి ఒక్క ఇంట్లో వచ్చి ఎంతమంది ఉంటే అంతమంది పనిచేస్తున్నారు. బికాస్ నిత్యావసర వస్తువుల యొక్క వెలలు వచ్చి ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి వర్క్ చేస్తున్నారు, లేదని చెప్పడం లేదు. కానీ వీరికి ఒంట్లో ఎనర్జీ ఉంటేనే వర్క్ చేయాలి. ఆ ఎనర్జీ కావాలంటే మంచి ఆహారం కావాలి కదా. ఆహారానికి ఏం చేస్తున్నారంటే రెడీమేడ్ అన్ని చిటికలో జరిగిపోవాలన్నమాట. ఇన్స్టెంట్ రవా ఉప్మా, ఇన్స్టెంట్ మ్యాగీ, అన్ని ఇన్స్టెంట్ గా కావాలి వాళ్ళకి ఎనర్జీ అంతా. దానికోసం ఏం చేస్తున్నారంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, చపాతీలు, పరోటాలు, ఇవన్నీ కూడా ప్యాక్డ్ గా తీసుకొచ్చినామా, పెను మీద వేసినామా, తిన్నామా అని ఉంటారు. దీనివల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి. ఈ స్మైలీస్ ఇవన్నీ అలా తీస్తారు, ఫ్రిడ్జ్ లో నుంచి తీసి నూనెలో వేసి ఇస్తారు. పిల్లలు అది ఇష్టపడి తింటారు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ దాంట్లో ఆర్టిఫిషియల్ గా అడిటివ్స్ వచ్చి యాడ్ చేస్తారన్నమాట. ఆ కలర్ కోసం, ఆ ఫ్లేవర్ కోసం, వాళ్ళకి ఎక్కువ రోజు చెడిపోకుండా ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ వేస్తారు. ఎక్సెసివ్ సోడియం అనేది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దీని వల్ల ఇది తీసుకోవడం వల్ల మన ఒంటిలో టాక్సిన్స్ అనేది అక్యుములేట్ అవుతుంది. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ చెప్పనక్కర్లేదండి. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. డైలీ సోషల్ మీడియా ఓపెన్ చేసిన, న్యూస్ ఓపెన్ చేసిన మనకి నిరంతరం కలిగేది ఏంటి అంటే ల్యాండ్ స్లైడ్స్, అయితే ఒక పడవ వచ్చి బోల్తా పడిపోయిందని, ఎయిర్ పొల్యూషన్, ఢిల్లీలో స్మోక్, ఫాగ్ ఎక్కువగా వచ్చేస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కరోనా మన రీసెంట్ గా మన ఆంధ్ర తెలంగాణలో వచ్చి కరోనా వస్తుంది అని చెప్తున్నారు. ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ లో వచ్చే పొల్యూషన్స్ ఇష్యూస్ వల్ల వచ్చి ఆర్గాన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. టాక్సిన్స్ ఇలానూ అక్యుములేట్ అవుతుంది. నెక్స్ట్, సబ్స్టెన్సెస్ వల్ల మెయిన్ లైఫ్ స్టైల్ తీసుకుంటాను. లైఫ్ స్టైల్ ఏంటంటే మీరు టైంకి నిద్రపోవడం లేదు, ఆకలి వేసినప్పుడు అన్నం తినడం లేదు, ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్,
మేజర్ డీటాక్సిఫికేషన్ ఆర్గాన్స్. మన బాడీలో నేను చెప్పాను కదా, మన పుట్టినప్పటి నుంచి మన బాడీలో అన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయి, అది పెరుగుతూ వస్తాయి, దాని యొక్క క్రియల్ని తను చేసుకుంటూ వస్తున్నాయి. కానీ మనం తీసుకునే ఆహారం అలవాట్ల వల్ల, ఆహారం మట్టం కదండి, కొన్ని అలవాట్ల వల్ల కూడా వచ్చి మనకి ఏమవుతుంది, డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పాను కదా. ఓకే, ఒంట్లో ఉండే అన్ని ఆర్గాన్స్, దాంట్లో ఏ ఆర్గాన్స్ డీటాక్స్ చేస్తుంది, ఆ ప్రక్రియ గురించి నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా, అర్థమవుతుందా అండి? వంశీ గారు అర్థమవుతుందా? థమ్స్అప్ పెట్టమని చెప్పండి సార్ అందరినీ. ఎస్ మేడం అర్థం అవుతుంది. సార్ నేను స్లోగా వెళ్తున్నానా మేడం? అందరికీ అర్థం? బాగుంది, ఫ్లో బాగుంది, ఇదే బెటర్. ఓకే, మన ఒంట్లో మేజర్ ఆర్గాన్ ఏంటంటే లివర్ అండి. డీటాక్సిఫికేషన్ కి లివర్, దీని ఒక సీక్రెట్ చెప్తాను చూడండి. మనం నైట్ వచ్చి త్వరగా నిద్రపోండి 8 hours స్లీప్ కావాలని అందరికీ నేను వచ్చి చెప్తూనే ఉన్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే 11 to 3 అనేది మన యొక్క లివర్ యొక్క పర్టికులర్ టైం. ఇది వచ్చి మీకు దీని గురించి డీటెయిల్డ్గా క్లాసెస్లో చెప్తామన్నమాట. కానీ 11 to 3 అనేది లివర్ యొక్క ఇంపార్టెంట్ టైం. యాజ్ పర్ ట్రెడిషనల్ మెడిసిన్ లో ఏమంటారంటే ప్రత్యేక నేరం అంటారన్నమాట, పర్టికులర్ టైం. ఆ టైంలో లివర్ వచ్చి డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. లివర్ లో గాల్ బ్లాడర్ ఉంటుంది, లివర్ ఉంటుంది అనమాట. ఓకే, లివర్ ఏం చేస్తుంది, మనం తీసుకునే ఆహారంలో ఉండే టాక్సిన్స్ ని ఫిల్టర్ చేస్తుంది. ఏది మన ఒంటికి కావాలి, ఏది మనకి అవసరం లేదు. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్, మనం తీసుకున్న ఫుడ్ లో ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉంటే దాని అలాగే వచ్చి ఫ్యాట్స్ అంతా తీసేస్తుంది అన్నమాట, ఎంత కావాలో అంతే పంపిస్తుంది. ఓకేనా, అలా జరిగిన తర్వాత మనకు వ్యర్థం ఎలా వస్తుందంటే బైల్ రూపంలో వస్తుంది, పిత్తం అంటే పిత్తరసం అంటారు, అది వస్తుంది. ఆ పిత్తరసం వెలువడడం ద్వారా మనకు ఏమవుతుందంటే ఆ మోషన్ పార్టికల్ కలర్ వచ్చి ఆ కలర్ వస్తుంది, స్ట్రా కలర్. ఓకేనా, అది జరగలేదు, ఆ ప్రాసెస్ జరగలేదు అంటే మోషన్స్ వచ్చి గ్రే కలర్ స్టూల్స్ అనేది వస్తుంది. మన యొక్క స్టూల్స్ మలం ఎలా పోతుందో ఆ కలర్ ని పట్టుకొని మన యొక్క బాడీలో డీటాక్స్ ప్రాసెస్ వచ్చి కరెక్ట్ గా జరుగుతోందా లేదా అనేసి మనము అర్థం చేసుకోవచ్చు. మీరు ఇది చిన్న పిల్లల్లో అయితే చూడొచ్చు. చిన్న పిల్లలకి వచ్చి వాళ్ళ డైపర్లో ఏ కలర్ పోయారు, ఎలా ఉంది, ఆ యొక్క స్టూల్స్ ని పట్టుకొని వాళ్ళు మాత్రం ఈ విధమైన ఆహారం తీసుకున్నారు, ఆహారాన్ని మార్చాలనేసి పెద్దవాళ్ళు వచ్చి గణించేవాళ్ళు అనమాట. అంటే చిన్న చిన్న విషయాలే అండి, కానీ దీంట్లో పెద్ద పెద్ద అర్థాలు ఉంటాయి, పెద్ద అర్థం చేసుకోవాల్సింది ఉందన్నమాట. మనకి లివర్ ప్రైమరీ మెటబాలిక్ ఇంజిన్, అంటే మన బాడీకి ఒక ఇంజిన్ లాగా అనమాట. ఒక మోటార్ బైక్ తీసుకోండి, ఇంజిన్ చెడిపోయింది అనుకోండి, ఆ మోటార్ బైక్ ని ఇంజిన్ మార్చాలా లేకపోతే ఆ మోటార్ బైక్ అవసరం లేదని పక్కన పెట్టారనమాట. ఇంజిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బైక్ ఆర్ ఎనీ కార్. ఓకే, లైక్ దట్ మన బాడీకి లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గాన్ అండి. ఓకే, కన్వర్ట్స్ హజార్డస్ టాక్సిన్స్ ఇంటూ వాటర్ సాల్యుబుల్ ఫార్మ్ ఫర్ ఎలిమినేషన్ పర్పస్. ఇదే నేను ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, నెక్స్ట్ కిడ్నీస్ కి వెళ్దాం. కిడ్నీస్ ఏంటంటే ఫిల్టర్స్ బాడీ కంటిన్యూస్లీ అండ్ రిమూవ్ ద మెటబాలిక్ వేస్ట్ అండ్ ఎక్సెసివ్ ఫ్లూయిడ్ త్రూ యూరిన్. మన కిడ్నీస్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనం తీసుకునే ఆహారంలో ఉండే బ్లడ్ లో ఎనర్జీ వచ్చి మిక్స్ అయిపోతుంది. దాంట్లో కావాల్సినవి వద్దు అనుకున్నవి లైక్ యూరిక్ యాసిడ్ ఇవన్నీ అవసరం లేదు బాడీకి అంతగా, అది వచ్చి మనకి యూరిన్ ద్వారా బయటికి ఎలిమినేట్ చేసేస్తుంది అనమాట. దాంట్లో కిడ్నీలో గ్లోమెరులార్ ఫిల్టరేషన్ కెపాసిటీ అని చెప్తారన్నమాట, GFR. దాంట్లో ఎలా ఉంటుందంటే చిన్న జెల్లిడ్ ఎలా ఉంటుంది మనకి వచ్చి టీ ఫిల్టర్ చూసారు కదా, ఆ విధమైన ఫిల్టర్స్ అనేది వచ్చి కొన్ని కోట్లలో ఉంటుంది ఆ గ్లోమెరులార్ అనే కేసులో వచ్చి. మన రక్తంలో ఉండే రక్తనాళాల్లో ఉండే వ్యర్థాలని ఫిల్టర్ చేసి మన యూరిన్ ద్వారా బయట పంపిస్తుంది. ఎప్పుడైతే ఆ ఫిల్టరేషన్ కెపాసిటీ తగ్గిపోతుందో మన ఒంట్లో వ్యర్థాలు నిలువ చేరిపోతే మన ఒళ్ళు వచ్చి పాడైపోతుంది అనమాట. అందుకోసం కిడ్నీ యొక్క ఇంపార్టెన్స్ ఎంత చూడండి, అందుకోసం కిడ్నీని మనం హెల్తీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ లంగ్స్ అందరికీ తెలిసిందే, మనం గాలి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ ని గాలి మామూలుగా తీసుకుంటాం, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ పట్టుకునేసి ఆక్సిజన్ మాత్రమే వదులుతుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ తర్వాత బయట వదిలేస్తుంది. ఇది లంగ్స్ యొక్క ఫంక్షన్. ఇది వచ్చి ఇలా డీటాక్స్ చేస్తుంది. నెక్స్ట్ స్కిన్ ఏం చేస్తుంది అప్ప?
స్కిన్ ఏం చేస్తుందంటే ఎలిమినేట్స్ ద ట్రేస్ వేస్ట్ ప్రొడక్ట్స్. మన ఒంట్లో ఉండే చిన్న చిన్న మైన్యూట్ టాక్సిన్స్ ని మన యొక్క స్వెట్ ద్వారా బయట పంపించేస్తుంది. మన యొక్క స్వెట్ ద్వారా మనకి బయట వచ్చేది ఏంటంటే టాక్సిన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మన స్కిన్ లో మనకి తెలియకుండా చిన్న రంధ్రాలు ఉంటాయి, పోర్స్ ఉంటాయి. ఓకేనా, ఆ పోర్స్ నుంచే మనకి వచ్చి స్వెట్ గ్లాండ్స్ నుంచి స్వెట్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్వెట్ లో వచ్చేది అంటే ఏంటి, అప్పుడు కాలంలో నాకు తెలిసి వచ్చి షర్ట్ బాగా కష్టపడే వ్యక్తులను చూస్తే షర్ట్ లో వచ్చి ఉప్పు కర అంతా ఉంటుంది అనమాట. అది తుడుచుకొని కూడా తుడుచుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చెమట్లు పట్టుంటుంది. వాళ్ళు వచ్చి అది మర్చిపోతారు, వాళ్ళు చూసుకోరు వాళ్ళ వర్క్ లో ఉండడం వల్ల. ఏమవుతుందంటే వాళ్ళకి ఫుల్ గా అది వచ్చి వైట్ గా వచ్చి ఉంటాయి. అదేమంటే ఉప్పు కర. అంటే మన బాడీలో వ్యర్థాలు బయట పోయినప్పుడు దాంట్లో వచ్చి ఉప్పు అనేది వస్తుంది. ఆ ట్రేసెస్ మనకి అవసరం లేని దాన్ని స్కిన్ ద్వారా బయటికి పంపిస్తుంది అనమాట బాడీ. నెక్స్ట్ ఇంటెస్టైన్స్. దీంట్లో స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అనేసి మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఉందండి. మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అంటే తెలుసు కదండి, మనం తీసుకున్న ఆహారాన్ని లోపల జీర్ణమైన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఏమో చేస్తుందంటే లోపలికి ఎనర్జీని తీసుకుంటుంది, ఏది కావాలనేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, వ్యర్థాలని లార్జ్ ఇంటెస్టైన్ కి పంపించేస్తుంది. ఆ వ్యర్థాలని లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుందంటే మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఏవేవి కావాలి, దాంట్లో ఏదైనా మైన్యూట్ గా ఏదైనా కావాల్సిన ఏమైనా ఉందని చూసి తీసుకుని తర్వాత వేస్ట్ అంతా వచ్చి మనకి మలం దూరంగా వచ్చి ఆ ఆసన వాయువు మూల్యంగా వచ్చి మనకి మలాలు బయట వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అదే వచ్చి ఇంటెస్టైన్ చేసే డీటాక్స్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ లింఫాటిక్ సిస్టమ్. అందరూ వచ్చి బ్లడ్ గురించి తెలుసు, బోన్స్ గురించి తెలుసు, నర్వస్ సిస్టమ్ గురించి తెలుసు. లింఫాటిక్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలంటే కొంచెం డీప్ మెడికల్ నాలెడ్జ్ కొంచెం కావాల్సి వస్తుంది. ఏం లేదండి, మన బాడీలో వచ్చి ఒక గ్రీన్ కలర్ ద్రవం లాగా వచ్చి ప్రవహిస్తూ ఉండేది లింఫ్ అన్నమాట. లింఫ్ ఏంటంటే మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ కాలు దెబ్బ తగిలింది అనుకోండి, కాళ్ళల్లో వచ్చి నరి కట్టుకుంది అని చెప్తారన్నమాట. మేబీ ఇక్కడ నరం చుట్టుకుంది అని చెప్తుంటారు కొంతమంది, కొంచెం ఉబ్బగా రావడం కానీ అలా. చేతికి దెబ్బ తగిలితే ఇక్కడ చంకలో వచ్చి ఉబ్బెత్తుగా ఉంటుంది. అదేవిధంగా చెవులో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఇక్కడ వచ్చి నరం చుట్టుకున్నట్టు అనిపిస్తుంది, ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇదంతా ఏమంటే లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అంటారు. లింఫ్ యొక్క వర్క్ ఏంటంటే మనకు దెబ్బ తగిలినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ డైరెక్ట్ గా బాడీలో ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మన బాడీలో ఫారెన్ ఆబ్జెక్ట్ వచ్చేసింది అనేసి ఒక పోలీస్ ఆఫీసర్ లాగా వచ్చి దాన్ని బయట పంపించడానికి ట్రై చేస్తుంది అనమాట. బాడీ కోసం అది ఫైట్ చేస్తుంది. మన బాడీని బయట నుంచి వచ్చిన ఆర్గాన్ వల్ల, వైరస్ బ్యాక్టీరియా వల్ల ప్రాబ్లం రాకుండా వచ్చి ప్రొటెక్ట్ చేసేదే అనమాట ఈ లింఫ్. ఓకేనా, ఈ లింఫాటిక్ సిస్టమ్ ని మనం వచ్చి భద్రంగా పెట్టుకోవాలండి. దీనికి ఎటువంటి ప్రాసెస్ చేయాలనేది నేను చెప్తాను. ఓకేనా, లింఫ్ మనకి ఎంతో మేలు చేస్తుంది. ఈ లింఫాటిక్ సిస్టమ్ వచ్చి మనకి ఏమంటారు, ఇక్కడ ఉబ్బెత్తుగా రావడం, నొప్పి రావడం, ఇదంతా ఏమంటే రెస్ట్ తీసుకుంటే ఒక 3-4 days తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, లింఫాటిక్ ఎన్లార్జ్మెంట్స్ అంట. లింఫాటిక్ ఎన్లార్జ్మెంట్ అయిందంటే ఓకే, ఇక్కడ ఏదో చెవులో ఇన్ఫెక్షన్ అయింది, అందువల్ల ఇక్కడ నరం చుట్టుకునింది, ఇది ట్రీట్ చేస్తే ఇది తగ్గిపోతుంది. ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నేచురల్ ఎలిమినేషన్ పాత్వేస్. ఎలా మనం నేచురల్ గా ఈ యొక్క ఎలిమినేషన్ ని అర్థం చేసుకోవాలనేది చూద్దాం. ఓకే, లివర్ ఫిల్ట్రేషన్ continuously filters the blood and break down harmful synthetic chemicals and produce a bile for lipid digestion. ఇది మీకు ముందే నేను అక్కడే చెప్పేశాను అన్నమాట. మన బాడీలో ఉండే బ్లడ్ లో ఉండే హార్మ్ఫుల్ వేస్ట్ ని, ఏదో మనకు తెలుసో తెలియకుండా కెమికల్స్ ని, కలర్ ఫుడ్స్, ఇప్పుడంతా మీరు వెళ్ళారనుకోండి, గోబీ మంచూరియా కలర్ఫుల్ గా ఉందా, చికెన్ 65 కలర్ఫుల్ గా ఉందా, అలా తినేస్తారు. కానీ అది కలర్ఫుల్ గా ఉండడం కోసం వాళ్ళు వేసిన కలర్స్ మన బాడీకి హార్మ్ఫుల్. అది మీకు ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అర్థం కాని వాళ్ళకి ఏమవుతుందంటే లివర్ మీద మనం చేస్తున్న ప్రెషర్ అనమాట. లివర్ పాపం అది వర్కౌట్ చేసుకుంటూ పోతుంది. ప్రెషర్ ఎక్కువ వేస్తే కష్టం కదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ చెయ్యి అనుకోండి, ఈ చెయ్యి మీద వచ్చి ఒక ఇది పెట్టాను, ఓకే, వెయిట్ తట్టుకోగలుగుతుంది. దాని మీద ఇంకా కొంచెం ప్రెషర్ ఇస్తున్నాను. అలా ఎక్కువ ప్రెషర్ ఇస్తూ పోతే ఏమవుతుంది, ఇక్కడ ఇబ్బంది పడుతుంది కదా. లైక్ దట్ లివర్ కి ఒక కెపాసిటీ ఉంటుందండి. మనం ఎక్కువగా ఇచ్చేసాం అనుకోండి, ఏమవుతుందంటే లివర్ యొక్క కెపాసిటీ అనేది తగ్గుతుంది. అందువల్ల grade 1 ఫ్యాటీ లివర్, grade 2 ఫ్యాటీ లివర్, లివర్ సిడోసిస్ ఇలాంటి చాలా వస్తుంటుంది. ఎందుకంటే తెలియకుండా
ఆల్కహాల్ తీసుకోవడం తెలియకుండా కాదు, అంటే వాళ్ళకి ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా ఎక్కువగా పిల్లలకి మంచి ఫుడ్ ఇస్తున్నాం అనేసి జంక్ ఫుడ్స్ చాలా మంది ఇచ్చేస్తుంటారు. ముందైతే కొంచెం తక్కువగా ఉండింది, ఇప్పుడైతే మరీ మోసం. లేస్ అనేసి, కుర్కురే అనేసి, నేను పేరు చెప్తాను తప్పుగా అనుకోకండి, చాలా వరకు ఇవి ఏమవుతోందంటే వీటిలో అడిటివ్స్ ఉన్నాయండి, సోడియం కంటెంట్ ఎక్కువగా ఉందండి, పిల్లల యొక్క లివర్ మీద ఎక్కువ స్ట్రెస్ అనేది వస్తుంది. చాలా బాధకి, దట్ మీన్స్ లివర్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, చిన్న పిల్లలకి డిస్టర్బ్ అవుతుంది ఎక్కువగా అయిపోతుంది. నెక్స్ట్ కిడ్నీ ఫిల్టరేషన్, ఫిల్టర్స్ అప్రాక్సిమేట్లీ 180 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్ డైలీ. చూడండి కిడ్నీ యొక్క కెపాసిటీ చూడండి, 180 లీటర్స్ వరకు వచ్చి అది ఫిల్టరేట్ చేయగలుగుతుంది. మరి ఎందుకండి ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా కిడ్నీ ఫెయిల్యూర్స్ మనం చూస్తున్నాము? కిడ్నీ ప్రాబ్లమ్స్, అక్యూట్ కిడ్నీ ఇంజరీస్ ఎందుకు జరుగుతుందండి? ఎందుకు జరుగుతుందంటే మనం తెలుసో తెలియకుండానో మనం తీసుకునే ఆహార పదార్థాలలో చాలా వరకు వచ్చి మన ఆరోగ్యాన్ని నాశనం చేసేలాగా ఉండే కెమికల్స్ ని ఇండైరెక్ట్ గా తీసుకుంటున్నాం, మనకు తెలియకుండా తీసుకుంటున్నాం. దానివల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, దట్ మీన్స్ జిఐ ట్రాక్ట్ అంటారు. మన ఆహారం తీసుకున్న తర్వాత లోపల జీర్ణక్రియ, దాన్ని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటారు. ఓకే, ఇదేం చేస్తుంది? సాలిడ్ వేస్ట్ ని, అంటే కిడ్నీ వచ్చి లిక్విడ్ వేస్ట్ ని పంపించేస్తుంది, లివర్ వచ్చి బ్లడ్ లో ఉండే వేస్ట్ ని పంపించేస్తుంది. ఓకే, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఏం చేస్తుందంటే సాలిడ్ గా ఉండే ఘనంగా ఉండే పదార్థాలని ఎలిమినేట్ చేసేదానికి వచ్చి ఇది మలంలో ఎలిమినేట్ చేస్తుంది అనమాట. ఓకే, మైక్రోబ్, దట్ మీన్స్ చిన్న చిన్న క్రిములు ఏదైనా ఉన్నా కానీ వచ్చి క్లియర్ అయిపోతుంది, మలం ద్వారా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ అండ్ స్కిన్ క్లెన్సింగ్, expels volatile the waste via the coughing, mucus, release the sweat during the exercises. మనలో ఉండే ఈ లంగ్స్ తర్వాత స్కిన్ ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం దగ్గుతాం, ఇలా దగ్గినప్పుడు ఏమవుతుందంటే మన లంగ్స్ లో రెస్పిరేటరీ ట్రాక్ లో ఉన్న చిన్న చిన్న మైక్రోబ్స్ అనేది బయట వెళ్తుంది, మనకు తెలియకుండా ఇది వచ్చి బయట పంపిస్తున్నాం. యాక్చువల్గా దగ్గు, జలుబు, కోల అంటారు కదా, ఆ కోల కూడా మంచిదే, లోపల ఉండే కఫం బయట రావడం మంచిదే అనమాట. బయట వచ్చి అది ఎలిమినేట్ అయిపోతుంది. కాఫ్ డిఫెన్స్ మెకానిజం, ఫస్ట్ మన లంగ్స్ లో చిన్న చిన్న బ్యాక్టీరియాస్, వైరసెస్ ఎంటర్ అయితే దగ్గు ద్వారా ఏమవుతుందంటే బయట వెళ్ళిపోతుంది. ఓకేనా, దగ్గు ఈ జలుబు లిమిటెడ్ గా ఉన్నప్పుడు వచ్చి అది మంచిదే చేస్తుంది అనమాట. కానీ అది పర్సిస్టెంట్ గా ఉందంటే లోపల సివియర్ గా ఉంది ఇన్ఫెక్షన్ అనేది మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇవన్నీ డిఫెన్స్ మెకానిజం. మన బాడీలో ఒక ప్రాబ్లం వస్తే దాన్ని బయట పంపించడానికి మీకు తెలియజేయడం కోసం జరిగేది అనమాట ఈ జలుబు, దగ్గు ఇవన్నీ అనమాట. దెన్ స్వెట్ ద్వారా ఏమవుతుంది? యూజువల్ గా మనం ఎక్సర్సైజ్ చేసేదే ఏంటంటే ఎందుకోసం అంటే మన బాడీలో ఉండే వేస్ట్ ని మనం వచ్చి స్వెట్ ద్వారా బయట పంపించాలి. అందరికీ చిలకి చెప్పినట్టు చెప్తున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ మైల్డ్ వాకింగ్, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి. మన బాడీలో నుంచి ఆ హీట్ వచ్చి ప్రొడ్యూస్ అయ్యి ఒంట్లో ఉండే క్రిములు, ఆ ట్రేస్ మైన్యూట్ టాక్సిన్స్ అనేది స్వెట్ ద్వారా వచ్చి మనకి బయట వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్, సరే మేడం ఇవన్నీ మీరు చెప్తున్నారు, మా బాడీలో టాక్సిన్స్ ఉందా లేదా ఎలా మేము పర్సిస్టెంట్ గా ఉందా, తరచూ ఉందా చూడండి. నెక్స్ట్ ఫుడ్ డైజెషన్, నాకు జీర్ణ వ్యవస్థ అనేది చాలా తక్కువగా, అంటే జీర్ణం కావడం లేదు, అజీర్తి ఎక్కువగా ఉందా, బ్లోటింగ్స్ ఎక్కువగా ఉందా, అంటే తేపులు ఇవన్నీ ఎక్కువగా ఉందా, ఆకలే వేయడం లేదా, ఇవన్నీ మీరు మనసులో క్వశ్చన్ వేసుకోండి. నెక్స్ట్ కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉందా, ఫ్రీక్వెంట్ హెడేక్, ఫ్రీక్వెంట్ గా నాకు హెడేక్స్ వస్తుందా, నాకు డిస్టర్బ్డ్ స్లీప్ ఉందా, అంటే స్లీప్ సరిగ్గా నేను నిద్రపోవడం లేదా, ఏ టైంలో నేను లేచి కూర్చుంటున్నాను, ఇవన్నీ మైండ్ లో పెట్టుకోండి. అడగండి, మీరు మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేస్తేనే పక్కన రాసి పెట్టుకోండి, ఎన్ని టిక్ వేసుకుంటున్నారో మళ్ళీ నాకు చెప్పండి. నెక్స్ట్ బ్రెయిన్ ఫాగ్, ఏంటి మేడం బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి మేడం అని మీరు అడిగారు అనుకోండి, దానికి నేను చెప్తాను. మనం ఒక తాళం, ఒక తాళం చెవి అనుకోండి, మీ బీరువా తాళం చెవులు మీరు ఒక చోట పెట్టారు, మీరే పెట్టారు కానీ మర్చిపోయారు అంటే అర్థం ఏంటంటే వెతుకుతారు, అన్ని చోట్ల వెతుకుతారు కానీ కనిపించదు, కొంచెంసేపు తర్వాత కనిపిస్తుంది. అందరూ తిట్టేసి ఉంటారు కానీ మీరే ఒక చోట పెట్టుంటారు అనమాట. అదేంటంటే బ్రెయిన్ ఫాగ్.
ఒక ఫోన్ ఎత్తుకున్నారు. ఫోన్ ఎత్తుకొనేసి నేను ఆఫీస్కి ఫోన్ చేయాలి లేదా మెసేజ్ పెట్టాలని ఎత్తారు. ఓపెన్ చేసిన వెంటనే ఏదో రీల్ వచ్చేసింది. మీరు మర్చిపోయారు. మర్చిపోయి ఒక హాఫ్ అన్ అవర్ మీకు తెలియకుండానే స్క్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత అయ్యో ఎందుకు నేను ఫోన్ ఓపెన్ చేశాను, ఆ మెసేజ్ పెట్టడానికి కోసం కదా అనుకుంటారు. అది ఒక బ్రెయిన్ ఫాగ్. ఏ పని కోసం మనం వెళ్ళాము అనేది మర్చిపోయి వేరే అన్ని పనులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ తరచూ జరుగుతూనే ఉంటుంది కొంతమందికి. ఓకేనా? అది మీ బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అయింది, బ్రెయిన్ ఫాగ్ అనేది వచ్చిందని మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ డల్ స్కిన్ టోన్. నేను బాగానే ఉంటాను మేడం, ఇప్పుడు రీసెంట్ గా నా స్కిన్ కొంచెం డల్ గా అనిపిస్తుంది మేడం. డీటాక్స్ చేయాలి బాడీని. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ ఇల్నెస్. నేను తరచుగా సిక్ అవుతున్నానండి. ఇవన్నీ మీరు నాకు చెప్పారనుకోండి, దీంట్లో ఒక 5, ఒక 4 ఉన్నా కానీ మీ బాడీని మీరు కొంచెం డీటాక్స్ చేయాల్సి వస్తుంది. డీటాక్స్ అంటే ఏంటి మేడం, నేను వెల్నెస్ సెంటర్కి వెళ్ళాలా, నేను ఏదైనా మందులు తీసుకోవాలా అని అడుగుతారేమో. లేదండి, ఇప్పుడు నేను మీ క్లాస్ అటెండ్ అవుతున్నా కదా, దీంట్లో కొన్ని నేను చెప్తాను, అవన్నీ మీరు ట్రై చేసి చూడండి. మ్యాక్సిమం దీంట్లో నుంచి బయట రావచ్చు. బయట రాలేకపోతే మీరు వచ్చి మళ్ళీ కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ డైలీ సపోర్టివ్ హ్యాబిట్స్. మన బాడీ డీటాక్స్ చేయడానికి మనం చేయాల్సిన కొన్ని. సార్ నేను కరెక్ట్గా వెళ్తున్నాను, అందరికి అర్థమవుతోందా? ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో? సార్ ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నాయా? అంతా ఓకేనా? డౌట్స్ ఏదైనా ఉన్నాయా మేడం? ప్రశాంతి గారు, గౌతమి గారు, ఆచార్య గారు, ఏదైనా డౌట్స్ ఉన్నాయా అండి ఇప్పటివరకు చెప్పిన దాంట్లో? ఉన్నాయా లేవా మేడం, డౌట్? చెప్పండి. ఈ కఫ్ అలా వచ్చినప్పుడు మనకి వస్తాం కదా, అది లోపల ఉన్న ఫ్లూయిడ్ బయటికి వస్తున్నట్టు కాదా? అవును మేడం. అది మంచిదేనా మేడం? మేడం అదే నేను చెప్పాను కదా, ఏదైనా వచ్చి ఒక మోతాదు అనమాట. ఫస్ట్ ఏమంటే బాడీ ఇండికేషన్ అనమాట అది. ఓకేనా? లోపల ఒక వైరస్ మూల్యమనో బ్యాక్టీరియా వల్లనో వచ్చి మనకి ఇన్ఫెక్షన్ అనేది జరిగి ఉండాలి. లోపల ఇబ్బంది పడుతోంది, లంగ్స్ అనేది కొంచెం ఇబ్బంది పడుతోందండి, మీరు దాన్ని కొంచెం సరి చేయండి అన్నట్టు మనకి వచ్చి ఇండికేషన్ మైన్యూట్ గా వచ్చేటప్పుడే బయట వస్తుంది. కాఫ్ కానీ ఆ కోల కానీ బయట రావడం. ఓకేనా? దానికి కొన్ని మీరు ఇంట్లోనే చేతి వైద్యాలు చేసుకోవడం వల్ల నార్మల్ అయిపోయింది అనుకోండి, చాలు. లేదు అది పర్సిస్టెంట్ గా ఉంది, కంటిన్యూస్ గా ఉందంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్, దట్ మీన్స్ దాని గురించి కొంచెం కేర్ తీసుకోవాలి. మీ హెల్త్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఒకటి అక్యుపెంచరిస్ట్ దగ్గరికైనా వెళ్ళాలి, లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తారో హెల్త్ కోసం అక్కడికి వెళ్ళి ఏం జరిగిందని తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? మామూలుగా క్లైమేట్ చేంజెస్ వల్ల కానీ నేను చెప్తున్నాను చూడండి, కొంతమంది పిల్లలకి మీరు ఒక 1 వీక్ లేస్ ఇవ్వండి, కూల్ డ్రింక్స్ ఇవ్వండి, నెక్స్ట్ వీక్ ఏమవుతుంది తెలుసా, వాళ్ళకి అది కోలగా మారుతుంది, వాళ్ళకి డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది, తగ్గినప్పుడు గల్ల బయట వచ్చి పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ టాక్సిన్స్ అక్యుములేషన్ అనేది జరిగి ఉంటుంది. ఆ టాక్సిన్స్ ని బయట పంపిస్తుంది లంగ్స్. మీకు అర్థమవుతుందా? ఇక్కడ లంగ్స్ లో నుంచి టాక్సిన్స్ ఎలా బయట వస్తుందంటే కాఫ్ మూల్యంగాను మ్యూకస్ మూల్యంగాను బయట వస్తుంది. ఈ పాయింట్ ఇక్కడ అర్థమైందా మేడం? మైన్యూట్ గా ఉన్నప్పుడు మనం అది నేచురల్ రెమెడీస్ తీసుకున్నప్పుడు నార్మల్ అయిపోతే ఓకే, పాయింట్స్ వేసి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఓకే. లేదు పర్సిస్టెంట్ గా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. మెయిన్ ఏమంటే డీటాక్స్ చేయాలి. నేను ఫర్దర్ చెప్పబోతున్నాను ఎలా దాన్ని డీటాక్స్ చేయాలనేసి. ఓకేనా? వేరేనా డౌట్స్? ఇప్పటి వరకు అర్థమైందా అండి అందరికి? ఓకే. మేడం మీది సిగ్నల్ ఏదో బ్రేక్ అయినట్టుంది, ఉన్నారా మేడం? రైట్. ఓకే, కరెంట్ పోయి వచ్చిందండి. మేడం కరెంట్ పోయిందా? కరెంట్ పోయి వచ్చింది. ఓకే, నో. ఇక్కడ వరకు ఓకే కదా సార్? నెక్స్ట్ వెళ్ళిపోదామా?
ఒక్క నిమిషం. సో ఇప్పుడు వరకు ఇందులో డౌట్స్ ఇవాళ ఇప్పుడు చెప్పిన మేడం క్లాస్ దీని గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా లేవా? ఉంటే రైట్ హ్యాండ్, లేకపోతే నో డౌట్స్ అని పెట్టండి. నో ఎన్ అని టైప్ చేయండి. ఎందుకంటే మేము చేసేది ఇంటరాక్టివ్ క్లాసు, మీరు మా అందరూ కూడా మనం ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటే క్లాస్ ముందుకు తీసుకెళ్ళాం. డౌట్స్ ఏమి లేకపోతే ఎన్ అని టైప్ చేయండి. ఎస్. డౌట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్ అడగండి. రైట్ 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 రైట్. ఓకే, 4-5 యాక్టివ్గా ఉన్నట్టున్నారు, మిగతా 25 మందిలో. సరే, ఓకే. నాకు మన వాళ్ళు మిగతా వాళ్ళు స్టడీ చేస్తున్నారా లేదంటే మన స్టడీ నాలెడ్జ్ ఎంత ఉందో చూస్తున్నారా తెలియదు. రైట్, ఓకే, రైట్. సూపర్ సూపర్ సూపర్. అలా యాక్టివ్గా ఉండే మార్నింగ్ టైం అందుకే పెట్టాం. ఈవినింగ్ టైం తీసేసి మార్నింగ్ టైం పెట్టిందే. అందరూ యాక్టివ్గా మనం ఫ్రెష్ మైండ్స్తో ఉంటాము. హీలింగ్ కూడా బాగా, ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగుంటాయండి. రైట్ మేడం, కంటిన్యూ చేయండి మేడం. ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్ అని పెట్టండి, వై అని పెట్టండి. డౌట్స్ ఉంటే వై, డౌట్స్ ఉంటే వై, డౌట్స్ ఏమైనా ఉంటే వై. ఓకే మేడం, అందరూ షార్ప్గా ఉన్నారు మేడం. సూపర్ సార్, సూపర్ సార్, అదే సార్ మాకు కావాల్సింది. మీరు ఓకే, 30 మంది థెరపిస్టులు రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ థెరపిస్టులు అయితే సూపర్ థెరపిస్టులు చేస్తున్నారు. రైట్, ఓకే. డైలీ సపోర్ట్ హ్యాబిట్స్ అంటే మనం బాడీని నేచురల్ గా డీటాక్స్ చేయడానికి కావాల్సిన కొన్ని చర్యలు, చేయాల్సిన చర్యలు, కావాల్సినవి చేయాల్సినవి ఏంటని చూద్దాం. ఓకేనా? హైడ్రేట్ అండ్ నరిష్. డ్రింక్ అడిక్వేట్ ఫ్రెష్ వాటర్ త్రూఅవుట్ ద డే. Eat whole fruits and vegetables and fiber-rich items to support the kidney and intestinal flushing. నీళ్లు తాగండి. ప్రతి ఒక్కరు చెప్పే ఒక మంచి మాటే, కానీ ఎంతమంది తాగుతున్నాం? నీరు ఎంత మన బాడీకి అవసరం అని మీకు తెలుసా? మీ యొక్క వెయిట్ తగినంత నీరు అనేది పర్ డేకి ఇంతనే ఉంటుంది. రఫ్గా చెప్పాలంటే 2 to 3 లీటర్స్ అనేసి చెప్తాం. కానీ మీ యొక్క బాడీ బిఎంఐ ఎంత ఉందని చూసుకోండి. దానికి కావాల్సిన వాటర్ ఎంత అనేసి ఇప్పుడు గూగుల్ పెడితేనే మీకు వచ్చి అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఏంటంటే మీ యొక్క వెయిట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీ వెయిట్ తగిన నీరు అనేది మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకోసం నీరు కావాలి? మీ సెల్స్, మీ బాడీలో ఉండే ఒక్కొక్క అణువుకి, ఒక్కొక్క సెల్కి వచ్చి హైడ్రేషన్ కావాలి. మీకు ఎంత ఏజ్ అని అడిగారు అనుకోండి, మీకు ఒక 30 years అనుకోండి, మీరు 25 లాగా కనిపించాలి. మీకు ఒక 65 అనుకోండి, మీరు ఒక 50 లాగా 45 లాగా కనిపించాలి. అలా ఉండాలంటే ఈ యొక్క చిట్కాని మీరు ఫాలో చేయాలన్నమాట. ఒక చిన్న బెస్ట్ రెమెడీ ఏంటంటే ఈ చిట్కా, నీళ్లు బాగా తాగాలి. మీరు కావాలంటే వంశీ సార్ అడిగి చూడండి, చాలా మంది మీడియాలో ఉన్నారు కాబట్టి చెప్తారు. హీరోయిన్స్ వాళ్ళ ఫిజిక్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళ వాటర్ ఇంటేక్ అనేది చాలా బాగుంటుంది. డైట్ చాలా బాగా ఫాలో చేస్తారు అనమాట. ఎక్కువ తీసుకోరు. మనకి ఆశ ఉంటుంది అన్నమాట, ఇది తినాలి అది తినాలి అనే ఒక కంట్లో మనకి ఆశగా ఉంటుంది. కానీ మీడియా పర్సన్స్ కి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫిజిక్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. స్కిన్ హైడ్రేషన్, స్కిన్ గ్లోగా ఉండాలి. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఆహార పద్ధతిలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. మీరే ఇప్పుడు సోషల్ మీడియా తీసుకుంటే చెప్తూ ఉంటారు అన్నమాట. నేను ఈ విధంగా ఎప్పుడు చూసినా ఒక వాటర్ బాటిల్ తో తిరుగుతుంటుంది హీరోయిన్, సిప్ చేసి వాటర్ తాగుతూ ఉంటారు అన్నమాట. ఎందుకోసం అంటే వాటర్ అనేది మనం కొంతమంది అలా గడగడగడగడ అనేసి ఒక 1 లీటర్ తీసుకునేస్తారు అనమాట. అలా తీసుకోకూడదండి. వాటర్ తీసుకునే పద్ధతి ఏంటంటే, మీరు టీ కాఫీలు తాగుతారా? టీ కాఫీలు తాగుతున్నప్పుడు ఏం చేస్తారు? సిప్ బై సిప్ తాగుతారు కదా, ఆ విధంగా వాటర్ తీసుకోండి. మన యొక్క ఉమ్ము నీరు అంటారు కదా, మన యొక్క సలైవాలో స్టార్చ్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మిక్స్ అయ్యి మన వాటర్ వెళ్ళాలి. అలా వెళ్తే బాడీకి చాలా మంచిది. కొంచెం కొంచెంగా తీసుకోండి. ఎవరో చెప్పారు మేడం, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక 1/2 లీటర్ తీసుకోమన్నారు, 1 లీటర్ తీసుకోమన్నారు. అలా చేశారనుకోండి, ఏమవుతుందంటే మీ యొక్క కిడ్నీ మీద మీరు ఎక్కువగా వచ్చి స్ట్రెస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను ఇంతకుముందే చెప్పాను, మీకు దాహం అని వచ్చారనుకోండి మా ఇంటికి, నేను ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే చాలా బాగుంటుంది. మీరు అడిగారు, మీరంటే నాకు చాలా గౌరవం అనేసి నేను ఒక పెద్ద బింది నుంచి, ఒక బింది అంటారు, పెద్ద దీంట్లో పెద్ద మూకుల్లో తీసుకొచ్చి నీకు నీళ్ళు ఇచ్చాను అనుకోండి, మీరు తాగలేరు, అంత ఫుల్ గా తాగలేరు. బికాస్ మీకు ఎంత దాహమో అంతే మీరు తాగగలుగుతారు. ఎవరో చెప్పారని, ఏదో చెప్పారనేసి, ఎక్కడో విన్నామనేసి మీరు ఎక్కువ నీళ్ళు తాగకండి. కానీ కొంచెం కొంచెంగా నీళ్ళు తీసుకోవాలి. 2 to 3 లీటర్స్ పర్ డే అనేది ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ చేయండి. క్వాంటిటీ 1/2 లీటర్ 1 లీటర్ అట్ ఏ టైం అనేది తీసుకోకుండా
కొంచెం కొంచెంగా నీళ్ళు తీసుకోండి. ఇలా తాగడం ద్వారా ఏమవుతుందంటే మీ సెల్స్ అనేది హైడ్రేటింగ్ గా ఉంటుంది, మీ స్కిన్ గ్లోగా ఉంటుంది, మీ యొక్క వెయిట్ అనేది తగ్గుతుంది. ఇది ఒక బెస్ట్ రెమెడీ అండి. నెక్స్ట్, ఈట్ హోల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫైబర్ రిచ్ ఐటమ్స్. మనం రోజుకి ఎన్ని రకాలైన కూరగాయలు తింటున్నాం అనేది ఒక క్వశ్చన్ మార్క్. మనం సాంబార్ చేసుకుంటున్నాం. సాంబార్లో మనకి ఏమేమి ఉన్నాయి? ఉల్లిపాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, దాంతోపాటు ఏదో ఒక కాయ, ఏదో ఒక మునక్కాయో ఏదో ఒకటి తీసుకుంటున్నాం. దాంట్లో వచ్చేసింది సాంబార్లో మనకి ఏమవుతుంది? ఒక 2 or 3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేది మిక్స్ అయిపోయింది. సరే, ఫ్రూట్స్. ఇప్పుడు మేబీ హెల్త్ అవేర్నెస్ వల్ల కొంతమంది ఫ్రూట్స్ తీసుకుంటున్నారండి, కొంతమంది తీసుకోకుండా ఉంటున్నారన్నమాట. అలా ఎవరంటే తీసుకోకుండా ఉన్నారో వాళ్ళంతా ఏం చేస్తారంటే పర్ డేకి ఒక 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది మీ యొక్క లంచ్ లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ తీసుకోండి. అట్లీస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్, లంచ్ లో ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ తీసుకోండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనుకోండి, ఫుల్ యాపిల్ తీసుకోగా అవసరం లేదు, ఒక 2 స్లైసెస్ ఆఫ్ యాపిల్. ఆమ్లా అనుకోండి, ఒక హాఫ్ స్లైస్ ఆఫ్ ఆమ్లా. ఏదో ఒక బేరికాయ అనుకోండి, బేరికాయ. ఆ విధంగా ఒక్కొక్క కాయ. మీరు వచ్చి కాస్ట్లీ అయినవే తినాలని కాదు. ఇప్పుడు యాపిల్ ఇవన్నీ కాస్ట్లీగా ఉంది, అందులో కాస్ట్లీ అయింది తినమని నేను చెప్పడే లేదండి. మీకు మీ సీజన్ లో ఇప్పుడు హైదరాబాద్ లో మీకు ఏది ఈజీగా దొరుకుతుంది, ఆంధ్రాలో ఏది ఈజీగా ఈ టైంలో దొరుకుతుంది, ఆ పళ్ళని మీరు సీజనల్ ఫ్రూట్స్ ని మీ యొక్క ఆహారంలో చేర్చుకుంటూ రండి. ఎందుకంటే మనకు కావాల్సింది ప్రోటీన్లు, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ మాత్రమే కాదండి, వైటమిన్ అండ్ మినరల్స్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఆరోగ్యంగా ఉండడానికి. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ వల్ల మనకు వచ్చి మైక్రో మినరల్స్ అండ్ వైటమిన్స్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, లార్జ్ ఇంటెస్టైన్. మన యొక్క తీసుకున్న ఆహారంలో ఉండే వ్యర్థ పదార్థాలు, ఘనమైన వ్యర్థ పదార్థాలని ఎలా బయట పంపిస్తామంటే మన యొక్క లార్జ్ ఇంటెస్టైన్ లో వెళ్తున్నప్పుడు ఆ గోడలకి ఈ వేస్ట్ పదార్థాలు అతుక్కొని పోయింది అనుకోండి, జిగడగా అతుక్కొని పోయింది అనుకోండి, మనం పీచు పదార్థం అంటే ఇప్పుడు వచ్చి బీన్స్ తీసుకున్నాం, చిక్కుడుకాయలు తీసుకున్నాం, దాంట్లో ఉండే నారు చెత్త అంటారు అన్నమాట. ఆ పీచు చెత్త అంటారు. ఫైబర్, ఆ ఫైబర్ ఏం చేస్తుందంటే ఈ యొక్క లార్జ్ ఇంటెస్టైన్ అనేది ఒక పైప్ అనుకోండి. ఆ పీచు ఏమవుతుందంటే మన ఇంట్లో చీపురు పెట్టి మనం అలా శుభ్రం చేస్తాం ఇంటిని, ఆ విధంగా ఈ లార్జ్ ఇంటెస్టైన్ అలా శుభ్రం చేసుకుంటూ వచ్చి బయటపడేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మునగాకు తీసుకోండి. మునగాకు తీసుకుంటే మీరు క్లాస్ వింటున్న ఒక 30 మంది ఉన్నారనుకోండి, ఆ 30 మందిలో ఖచ్చితంగా 25 మందికి వచ్చి నెక్స్ట్ డే ఫ్రీ మోషన్ జరుగుతుంది. మునగాకు తాలింపు, మునగాకు పప్పు, ఏదో ఒకటి మునగాకు వచ్చి తీసుకున్నారనుకోండి, దాంట్లో హై ఫైబర్ ఉంటుంది. నేచురల్ గా వచ్చి మీ యొక్క ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ లో ఉండే వ్యర్థాలంతా క్లియర్ చేస్తుంది. అదే విధంగా నారింజ ఉంది కదండి, నారింజని వచ్చి ఏమంటారు ఫైబర్, వైట్ కలర్ ఫైబర్ తో పాటు తినే వాళ్ళు కొంతమంది ఉంటారు. తింటే మంచిదే. అదేమవుతుందంటే ఫుల్ అండ్ ఫుల్ గా క్లియర్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మూవ్ అండ్ బ్రీత్. డైలీ చెప్తున్నాను, అంటే నా క్లాసెస్ లో చెప్తూనే వస్తున్నాను అనమాట. ½ an hour పర్ డే ఖచ్చితంగా మనం ఒక మూమెంట్ ఇవ్వాలి. మీరు తాయిచి ఎక్సర్సైజ్ చేస్తారో, ఘైకాంగ్ ఎక్సర్సైజ్ చేస్తారో, యోగా చేస్తారో, లేకపోతే నేను జిమ్కి వెళ్తాను, అది మీ ఇష్టం అండి, మీ ఇష్టం. కానీ మూమెంట్ అనేది ఉండాలి బాడీకి. ఒకే చోట కూర్చొని టీవీ చూడడం కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ ని స్టాప్ చేసి కొంచెం వాకింగ్. అవంతా నాకేం తెలియదు మ్యామ్, ఏమేమో చెప్పారు నాకు, అవన్నీ నాకేం తెలియదు మేడం. మీకు నడవడం తెలుసు కదా, వాక్ చేయండి. ఎక్కడో నేను పార్క్ వెళ్ళి వాక్ చేయాలి అవన్నీ నేను చెప్పలేదు. మీ యొక్క టెర్రస్ లో వాక్ చేయండి. మూవ్ యువర్ బాడీ. 5 hours మీ సిస్టమ్ ముందర కూర్చున్నారనుకోండి, జస్ట్ ఒక 5 minutes వచ్చి మీరు మూవ్ చేయండి. మూవ్ చేస్తే ఏమవుతుందంటే మీ బాడీలో ఉండే అన్ని జాయింట్స్ అనేది మూవ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బాడీలో టాక్సిన్స్ ఒక్క చోట చేయదు, అలా మూవ్ అవుతూ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్, బ్రీత్ ప్రాపర్లీ. మేడం అదేంటి మేడం, మేము బ్రీత్ చేస్తూనే కదా ఉన్నాం అని మీరు అడగచ్చు. చేస్తూనే ఉన్నారండి, కానీ ప్రాపర్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే 100% డిటాక్సిఫికేషన్ జరుగుతుంది లంగ్స్ మూల్యంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే షాలో బ్రీతింగ్ గా ఉంటుంది, డీప్ బ్రీతింగ్ ఉండదు. మనం ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దామా ఇప్పుడు డెమో లాగా? అందరికి ఓకేనా? చేద్దామా? వంశీ గారు చేద్దామా సార్?
ఎస్ మేడం, క్లాస్ మీద మీరు ఏదైనా చేయండి, మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. ఓకే. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఎందుకంటే డీటాక్స్ చేయడానికి చెప్తున్నాను కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేసి మీకు ఎలా రిలాక్స్ అవుతారనేది మీకు డెమోలో లైవ్‌గా మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను. ఓకే. ఫస్ట్ ఇది వచ్చి ఒక సింపుల్ లాఫ్టర్ యోగాలో చేసే సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఓకే. ఇన్‌హేల్ 2 చేతులు ఇలా పెట్టుకోండి. బాగా అలా లోపల తీసుకున్నప్పుడు బాగా ఇన్‌హేల్ చేయండి. ఇలా వదిలినప్పుడు వచ్చి గాలి వదలండి. ఓకేనా? చేద్దామా? కళ్ళు మూసుకొని చేద్దామా? ఫస్ట్ నేను డెమో చెప్పేశాను. ఇలా ఇన్‌హేల్ అండ్ ఇలా పంపించినప్పుడు ఎక్సేల్ అన్నమాట. చేద్దామా సార్? చేద్దామా అందరూ? ఓకే. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. గాలి బాగా పీల్చుకోండి. ఇన్‌హేల్, ఎక్సేల్, ఇన్‌హేల్, ఎక్సేల్, ఇన్‌హేల్, ఎక్సేల్, ఇన్‌హేల్, ఎక్సేల్, రిలాక్స్. మెల్లగా కళ్ళు తెరవండి. ఇన్‌హేల్ చేసినప్పుడు పొట్ట బాగా ముందుకు రావాలి. ఎక్సేల్ చేసినప్పుడు పొట్ట వెనక్కి వెళ్ళాలన్నమాట. ఇది అందరూ ఫీల్ అయ్యారా? ఫీల్ అయ్యారా? ఎస్. ఓకే. ఇప్పుడు ఏమంటే మన డే టు డే లైఫ్‌లో చాలా బిజీగా ఉన్నాము. మాట్లాడుతున్నాం, అన్ని వర్క్ చేస్తున్నాము. అంతా ఓకే. కానీ బ్రీతింగ్ అనేది ప్రాపర్‌గా చేస్తున్నామా అంటే క్వెషన్ మార్క్. నేను ఆల్రెడీ ఫస్టే చెప్పాను మీకొచ్చి 3 రకాలుగా మన ఒంటికి ఎనర్జీ వస్తుందనేసి. ఒకటి ఆహారం ద్వారా, ఇంకోటి గాలి ద్వారా అని చెప్పాను కదా. ఈ గాలిని మనకి ఈజీగా ఎటువంటి ₹1 ఖర్చు లేకుండా దొరికే ఈ గాలిని కూడా మనం సరిగ్గా పీల్చుకోవడంలా. దీనివల్ల మనకొచ్చి ప్రాబ్లమ్స్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ బ్రీతింగ్ అనేది ప్రాపర్‌గా కొంతమందికి ఉండదు. ఒక 10 మినిట్స్ అందుకోసమే యోగా క్లాసెస్‌కి వెళ్ళండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీ బాడీలో బ్రీతింగ్ గాలి ప్రాణశక్తి అనేది బాగుంటే ఎనర్జెటిక్ గా ఉంటారు. అబాన వాయువు అంటారు. అది బాగుంటే ఎలిమినేషన్ ప్రాసెస్ బాగుంటుంది. ప్రాణశక్తి అప్వర్డ్ డైరెక్షన్ లో పోతుంది. అబాన వాయువు అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో పోతుంది అన్నమాట బాడీలో. ఓకేనా? ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేశారనుకోండి, నీళ్లు రావాలి అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ కరెక్ట్ గా ఉండాలన్నమాట ప్రెషర్. అప్పుడే నీళ్ళు బాగా వస్తుంది. లేకపోతే నీళ్లు తక్కువగా వస్తుంది. అర్థమవుతోందా? మీ చిన్నగా మీ ఇంట్లో ఉండేవి అర్థం చేసుకోండి. ట్యాప్ ఓపెన్ చేసిన వెంటనే నెగిటివ్ ప్రెషర్ తక్కువగా ఉంది అనుకోండి, ఆ నెగిటివ్ ప్రెషర్ సరిగ్గా లేదు, ట్యాప్ లో నీళ్ళు సరిగ్గా రాదు. దానికి ఒక మోటార్ బిగించామనుకోండి, ఆ తర్వాత ఫోర్స్ గా వస్తుంది వాటర్. అంటే మీరు డీటాక్స్ చేశారనుకోండి, ఎలిమినేషన్ అనేది కరెక్ట్ జరుగుతుంది అనమాట. ఓకే. అందుకోసమే చెప్తున్నాను, మూవ్ చేయండి. బాడీని మూవ్ చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టాక్సిన్స్ అనేది ఎలిమినేషన్ అవుతుంది నేచురల్ గా డీటాక్స్ అవుతారు. అదేవిధంగా బ్రీత్ చేసినప్పుడు మన బాడీలో వచ్చి డీటాక్సిఫికేషన్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా జరుగుతుందండి. ఇప్పుడు నేను చెప్పించింది వచ్చి ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇది చేసినప్పుడు ఇంకో మెథడ్ ఉందన్నమాట. లాఫ్టర్ యోగాలో వచ్చి నవ్వుతూ చేయడం. అది నేను ఇంకో క్లాస్ లో చెప్తాను మీకు. ఇప్పుడు వచ్చి బ్రీతింగ్ లో ఇన్హేల్ అండ్ ఎక్సేల్ మాత్రం చేసినప్పుడు యూ కెన్ ఫీల్ సంథింగ్. మన చేతిలో ఏదో ఎనర్జీని మనం తీసుకున్నట్టు, వదిలినట్టు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. దీని గురించి మీకు ఇన్ డెప్త్ గా నాలెడ్జ్ వచ్చి నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పబోతున్నాను. నెక్స్ట్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. నేను కంటిన్యూస్ గా వర్క్ చేయాలనుకోండి, నాకు వర్క్ ఎక్కువగా ఉంది, పేషెంట్స్ ఎక్కువగా ఫ్లో ఉన్నారు, నేను నిద్ర లేదు, నెక్స్ట్ డే నేను వర్క్ చేయగలుగుతానా? ఒక పేషెంట్ వచ్చి చాలా ఎమర్జెన్సీ 10:30కి వచ్చారనుకోండి, ఆ పేషెంట్ చూడడానికి ఒక 1 అవర్ అయిపోయింది నాకు. నెక్స్ట్ డే మార్నింగ్ కి నైట్ ఫుల్ గా స్లీప్ వచ్చి లేదు, నెక్స్ట్ డే మార్నింగ్ నేను వర్క్ చేయగలుగుతానా? చేయలేను. ప్రాపర్ గా స్లీప్ లేకపోయింది అనుకోండి, నెక్స్ట్ డే నేను వచ్చి అవుట్పుట్ కరెక్ట్ గా నేను ఇవ్వలేను అనమాట. నేను మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరు నా ముందు కూర్చున్న ఈ 30 మంది వచ్చి ప్రాపర్ స్లీప్ లేదనుకోండి, నెక్స్ట్ డే వర్క్ మీరు వచ్చి కరెక్ట్ గా అవుట్పుట్ ఇవ్వలేరు. దాంట్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది ఉంటూనే ఉంటుంది. దానికి కారణం ఏమంటే 11 to 3 మన యొక్క లివర్ అనేది డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ జరగలేదు. ముందు రోజు తిన్నాం కదండి, ఆ తిన్న ఆహారం వచ్చి డీటాక్స్ అవ్వాలి కదండి. అవ్వకుండా ఉండి మనం నెక్స్ట్ డే వర్క్ చేయాలంటే ఎలా జరుగుతుంది? కుదరదు. రోజు తీసుకున్న దాంట్లో ఉండే వ్యర్థాలను వచ్చి డీటాక్స్ జరిగితేనే, బాడీలో నేచురల్ గా జరిగితేనే అది వచ్చి నెక్స్ట్ డే మనం ఎనర్జెటిక్ గా ఉండగలుగుతాం. ఇప్పుడు అర్థమవుతుందా మనం ఎందుకు ఫెటిక్ గా ఉంటున్నాం, మనం ఎందుకు వచ్చి లేజీనెస్ ఫీల్ అవుతున్నాం, ఎందుకు మన ఒంట్లో ప్రాబ్లమ్స్ వస్తుంది? మన బాడీలో టాక్సిన్స్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. అందువల్ల స్లీప్ అనేది బెస్ట్ మెథడ్ అండి. డీటాక్స్ కి రెస్ట్ ఇవ్వాలి.
7 to 8 hours స్లీప్ అనేది ఇవ్వాలండి బాడీకి. ఎర్లీ టు బెడ్ ఎర్లీ వేకప్ అనేది ఉందండి. తెల్లారితో త్వరగా లేయండి. మేడం నేను ఈ 12 o'clock నిద్రపోతాను, తెల్లారితో 10 గంటలకు లేస్తానని చెప్పి కొంతమంది చెప్తారు. అవన్నీ తప్పైన విషయం. అది ఎలా తప్పనేసి నేను నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ నేను చెప్తాను. నెక్స్ట్, న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఆకుకూరలు చాలా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు? దాంట్లో వైటమిన్, మినరల్స్ అనేది చాలా ఎక్కువ శాతం అనేది ఉంటుందన్నమాట. అందుకోసం ఆకుకూరలు తినాలి. మనం ఇప్పుడు నేచురల్ గా చూసారనుకోండి, ఈ కోడ్లు కానీ మేకలు కానీ ఏం తింటాయి? గడ్డిని తింటాయి, వెతికి గడ్డిని తింటాయి. అవి ఇచ్చే పాలు, అవి ఇచ్చే గుడ్డుని మనం తీసుకుంటాం, న్యూట్రియంట్, హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ అనేసి కదా. అప్పుడు చూడండి, ఆకుకూరలు అనేది మనం తీసుకోవడం ద్వారా ఇప్పుడు వచ్చి కొంతమందికి ఫాస్ట్ లైఫ్ లో అది గిల్లడం వల్ల గిల్లి వేయాలి, నీట్ గా చూసి టెస్ట్ చేసి వేయాలి, టైం సరిపోవడం లేదు, ఎవరు ఆకుకూరలు సరిగ్గా తినడం లేదు. ఎవరైతే ఆకుకూరలు వారానికి ఒక 2 సార్లు 3 సార్లు తీసుకుంటారో వాళ్ళకి లివర్ వచ్చి పక్కాగా ఫంక్షన్ అవుతుందండి, బాగా హెల్దీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్, మనం తీసుకునే ఆహారంలో క్యారెట్ అండ్ బీట్రూట్, క్యారెట్ లో బీట్రూట్ లో ఉండే పోషక ఆహారాలు అనేది వచ్చి కుక్కలు అనమాట. దట్ మీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కెరోటిన్స్, బీట్రూట్ అంతా బాడీ బాగా డీటాక్స్ చేస్తుందండి, చాలా బాగా డీటాక్స్ చేస్తుంది బీట్రూట్. మనం వచ్చి ఏబిసి జ్యూస్ అని తీసుకుంటే ఒక వారంలోనే స్కిన్ చాలా వచ్చి షైనీగా ఉంటుంది. ఎందుకు షైనీ అవుతుంది? లివర్ డీటాక్స్ అవడం వల్ల. నెక్స్ట్, లెమన్ అండ్ ఆమ్లా. లెమన్ లో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆమ్లా ఉండే వైటమిన్ సి రిచ్ ఉండే వైటమిన్ సి వచ్చి 600 mg దగ్గర వచ్చి ఉంటుంది అనమాట ఒక్క ఆమ్లాలో, ఒక్క నెల్లికాయ తీసుకోవడం ద్వారా మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా దెబ్బలు తగిలినా శీఘ్రంగా త్వరగా కోలుకుంటుంది అనమాట. జుట్లు రాలే సమస్య తగ్గిపోతుంది. ఈ విధంగా చాలా ఉంది దానికి ఒక బెనిఫిట్స్. నెక్స్ట్, గార్లిక్ అండ్ స్పైసెస్. గార్లిక్ ఉండే ఒక బెనిఫిట్స్ వచ్చి చాలా చాలా ఎక్కువ అండి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. దాంట్లో ఉండే అలసిన్ అనే కాంపౌండ్ వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని గురించి ఒక 1 hour క్లాస్ నేను ఇవ్వగలుగుతాను అనమాట. కానీ గార్లిక్ తీసుకోండి, ప్రతిరోజు ఆహారంలో తెల్లగడ్డలు చేర్చుకోండి. యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా వర్క్ చేస్తుంది. నెక్స్ట్, హోల్ గ్రైన్స్. మనం తీసుకునే ఆహారంలో రోజు పప్పులు ఉండాలి, ఏదో రకమైన పప్పులు అనేది ఉండాలన్నమాట. ప్రోటీన్స్ కోసం, మన యొక్క బాడీ బిల్డింగ్ మజిల్స్ ని వచ్చి ఫామ్ అవడం కోసం చిన్నపిల్లలకి మెయిన్ గా ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉండాలండి. హోల్ గ్రైన్స్, గోధుమలు, రవ్వ అన్ని తీసుకోండి. నెక్స్ట్, అడిక్వేట్ ప్రోటీన్స్ అనేది మనం డైలీ ఫుడ్ లో తీసుకోవాలన్నమాట. ఎంతమంది ప్రోటీన్ ఫుడ్ ని కాన్సన్ట్రేట్ చేసి తీసుకుంటున్నారు? ప్రోటీన్స్ మరీ ఎక్కువ తీసుకున్నా కానీ కిడ్నీ మీద ప్రెషర్ అయిపోతుందండి. అందుకోసం ప్రోటీన్ ఒక్క మనిషికి ఎంత మోతాదు కావాలి? చిన్న పిల్లలకంటే ఒక మోతాదు ఉంది అనమాట. రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ అనేసి న్యూట్రిషన్ వాళ్ళు ఇండియాలో వచ్చి ఈ మనుషులకి ఈ ఏజ్ లో వాళ్ళకి ఇంత ప్రోటీన్ కావాలి, ఇంత ఐరన్ కావాలి అనేసి ఒక మోతాదు ఉందన్నమాట. ఆ మోతాదు మించకూడదు. అలో మీరితే, దట్ మీన్స్ ఒక హద్దు మీరితే ఏదైనా విషయమే అంటారు కదా. అమృతమైనా కానీ ఒక హద్దులో మనం తీసుకోవాలన్నమాట. దాని హద్దు మీద మనం ఏదైనా చేసాం అనుకోండి, అది విషయంగా మారుతుంది. మంచిదైనా కానీ అది విషయంగా మారుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరి కరెక్ట్ గా అంత ఎంజీగా తీసుకుంటే చాలు. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం, దాంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, నేను ఎక్కువ తీసుకుంటానంటే మరీ కష్టం అనమాట. ఎక్కువ ప్రోటీన్స్ అనేది మరీ ఎక్కువగా అవ్వకూడదు. ఓకే, ఆ ఒక మెజర్మెంట్ చూడాలి. అది ఎంత అనేసి నెక్స్ట్ క్లాసెస్ మీకు చెప్పబోతున్నాను. నెక్స్ట్, డైలీ లైఫ్ స్టైల్ రొటీన్. మార్నింగ్ లేచిన వెంటనే వార్మ్ వాటర్ ఇంటేక్ తీసుకోండి. లైట్ గా 1/2 hour స్ట్రెచెస్ చేయండి. యోగా చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, మీ ఇష్టం. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఒక 10 minutes చేయండి, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. నెక్స్ట్, ఇప్పుడు మీకు ఏమీ తెలియదు అంటే ఇప్పుడు నేను చెప్పించింది చేస్తే కూడా ఓకేదా? నెక్స్ట్, యోగా తెలిసింది అనుకోండి 100% ఓకే. మీరు వచ్చి మీ యొక్క లంగ్స్ ని వచ్చి చాలా శుభ్రంగా డీటాక్స్ చేయగలుగుతారు. నెక్స్ట్, ఆఫ్టర్నూన్ టైంలో ఏం చేయాలి అంటే బ్యాలెన్స్డ్ హోల్ మీల్. మీరు 12 to 1 ఆర్ 1 to 2 o'clock లోపల మీ యొక్క ఆహారాన్ని తీసుకోవాలి. అది దాంట్లో వచ్చి కార్బోహైడ్రేట్స్ బాగా, ఒక తాలింపు, పొరిలు అంటారు కదా, తాలింపులు అంటే మీరు వచ్చి కూరగాయలని వచ్చి కర్రీస్ చేసుకుంటారు, దాన్ని ఎక్కువ తీసుకోండి. ఆహారం అన్నం ఇంత, పొరి దానికి ఈక్వల్ గా వచ్చి ఆ యొక్క తాలింపులు తీసుకోండి. నెక్స్ట్, ఒక చిన్న కప్పు పప్పు. నెక్స్ట్, మైండ్ఫుల్ పోర్షన్ తినేటప్పుడు ఒక మైండ్ఫుల్ పోర్షన్ మెయింటైన్ చేయండి.
వాటర్ హైడ్రేషన్ చేయండి. కొంతమంది తినేటప్పుడు మధ్య మధ్యలో నీళ్ళు తాగుతారండి. అలా తాగడం ద్వారా వచ్చి డైజెషన్ వీక్ అయ్యి వాళ్ళకి వచ్చి ఈ యొక్క తేపులు, ఇండైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. తినేదానికి కొంచెం హాఫ్ అన్ అవర్ ముందు లేదా 15 మినిట్స్ ముందు కొంచెం మంచిగా నీళ్ళు తీసుకోండి. తినేటప్పుడు అవసరమైతే కొంచెం కొంచెంగా నీళ్ళు తీసుకోండి తప్ప ఎక్కువగా నీళ్ళు తీసుకోవడం, ముద్దకి నీళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి వచ్చి డైజెషన్ చాలా వీక్ అవుతుంది. అది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో వచ్చి మైల్డ్ గా జెంటల్ ఎక్సర్సైజ్ చేయొచ్చండి. నెక్స్ట్ నైట్ టైంలో వచ్చి స్క్రీన్ ఫ్రీ, అంటే వచ్చి ఎక్కువగా మొబైల్ చూడడం కానీ టీవీ చూడడం కానీ, ఈ వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత వచ్చి టీవీలు కతుక్కోపోయారు అందరూ వచ్చి. చాలా మంది ఇంటింటికి ఈ రామాయణం ఉందన్నమాట. సరిగ్గా వచ్చి తినరు, తిన్నా కానీ టీవీ చూసి వెబ్ సిరీస్ ని చూస్తూ 1, 2, 3 వరకు కూడా కూర్చొని వెబ్ సిరీస్ చూసేవాళ్ళు ఉన్నారు ఇంట్రెస్టింగ్ గా ఉందనేసి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే నా లివర్ ఎలా డీటాక్స్ అవుతుందండి మీరే చెప్పండి. మైండ్ వచ్చి రిలాక్స్ గా పెట్టుకోండి. 7 to 8 అవర్స్ స్లీప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ 5 మినిట్స్ డైలీ ఎనర్జీ రొటీన్, ఎనర్జీ బూస్టింగ్ ముద్రాస్ కి వెళ్ళిపోదాం. వెళ్దామా? నెక్స్ట్ ముద్రాస్ అనేది నేను లాస్ట్ క్లాసెస్ లో కూడా మీకు చెప్పానండి. కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ నేను చెప్తున్నాను. ముద్రాస్ అనేది మనకి భగవంతుడు ఇచ్చిన ఒక మహత్తరమైన ఒక విద్య అండి. యోగులు, మనకు సిద్ధర్గలు అంటారు కదా మన యోగులు, ఈ ఈ వాళ్ళు ఇచ్చిన ఒక విద్య ఇది. మన చేతిలోనే ఉన్న ఫింగర్స్ ఉన్నాయి కదండి, ఈ ఫింగర్స్ ద్వారా మన బాడీలో ఉండే పంచభూత శక్తులని వచ్చి మనం సమతుల్యం చేయొచ్చు. దాన్ని ఎలా అంటే ఈ ముద్రా థెరపీ ద్వారా. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదండి, ఎవరైనా చేయొచ్చు. దీని గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ మళ్ళీ క్లాసెస్ లో మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఈ ముద్రాస్ అనేది ఏమేమి చూడండి. ఫస్ట్ వచ్చి ప్రాణముద్ర. ప్రాణముద్ర ఎలా చేస్తారు అంటే చూడండి, ఈ యొక్క చిటికిని వేలు, తర్వాత ఉంగరపుడు వేలు ఇలా పెట్టుకొని ఒళ్ళో ఇలా పెట్టుకొని వెన్నుపూస నిటారుగా పెట్టుకొని కళ్ళు క్లోజ్ చేసుకొని ఓంకారం 21 టైమ్స్ చేయడం ద్వారా, అయితే బ్రీతింగ్ మీద ఓంకారం, నేను వచ్చి వేరే అదర్ రిలీజియన్ నేను ఓంకారం చేయను అంటే నో ప్రాబ్లం అండి. మీరు వచ్చి బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఓవరాల్ గా మీ యొక్క వైటాలిటీ, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మీరు చూడొచ్చు. ఒక్క రోజులో వస్తుందా అంటే కాదండి. మీరు కనీసం ఒక 21 డేస్, ఆ 30 డేస్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి చూడండి. మార్నింగ్ టైంలో మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ రిడ్యూస్ ద క్రానిక్ ఫెటిగ్. ఫ్రీక్వెంట్ గా నాకు ఫెటిగ్ వస్తుందండి, వాళ్ళకి ఇది ఎనర్జీ లెవెల్స్ ని బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్ సపోర్ట్స్ ద నేచురల్ ఇమ్యూనిటీ. మన ఒంట్లో ఉండే రోగ నిరోధక శక్తిని వచ్చి పెంపొందించడానికి కోసం ఈ యొక్క ప్రాణముద్ర అనేది చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా సపోర్ట్ చేస్తుందండి. ఇది ప్రాక్టికల్ గా చాలా మందికి జరిగింది కాబట్టి నేను ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. నెక్స్ట్ సూర్యముద్ర. మన బాడీలో మెటబాలిజాన్ని వచ్చి ఇంక్రీజ్ చేస్తుంది. ఎలా చేయాలి? మనం డే టు డే లైఫ్ లో సూర్యుని రోజు చూస్తున్నాం కదండి. సూర్యుడు వచ్చి ఉష్ణం వస్తేనే మనం డైలీ చురుగ్గా లేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం. సూర్యుడు వచ్చి ఒక రోజు లీవ్ తీసుకున్నారండి, మనం ఏం చేస్తాం? మనం లీవ్ తీసుకుంటాం, మనం నిద్రపోతాం. వెళ్తూ రాలేదప్ప, నేను వెళ్ళను, బయట చాలా ఇదిగా ఉంది, నేను నిద్రపోతానని చెప్పి నిద్రపోతారు. ఆ విధంగా మనకి సూర్యుడు ఎంత ముఖ్యమో ఆ విధంగా ఈ సూర్య ముద్ర చేస్తున్నప్పుడు ఎలా చేయాలని చెప్తాను చూడండి. ఈ యొక్క రింగ్ ఫింగర్ ఇలా ఇలా పెట్టాలి. ఇది సూర్య ముద్ర. ఇలా చేస్తున్నప్పుడు మన బాడీలో మెటబాలిజం అనేది స్టిమ్యులేట్ అవుతుందండి. మెటబాలిజం స్టిమ్యులేట్ అయితే మన బాడీలో టాక్సిన్స్ అనేది ఆటోమేటిక్ గా రిలీజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంక్రీజ్ ద బాడీ వార్మ్. ఇది ఆల్రెడీ నేను చెప్పాను, వెయిట్ లాస్ కి ఇది వచ్చి సూర్య ముద్ర యూజ్ చేస్తారు. బాడీ వార్మ్ అయింది అనుకోండి, టాక్సిన్స్ అనేది రిలీజ్ అయిపోతుంది, సెట్ ద్వారా రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎయిజ్ డైజెషన్ ఎఫిషియెంట్లీ. దట్ మీన్స్ ఎఫిషియెంట్ గా ఎలా డైజెషన్ ఇది చేస్తుందంటే, మెటబాలిజం ఇంక్రీజ్ అయింది కదా, ఆటోమేటిక్ గా మన టాక్సిన్స్ డైజెషన్ మూల్యంగా బయట వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అపాన ముద్ర. నేను ఇంతకుముందే చెప్పాను, ప్రాణశక్తి అనేది అప్వర్డ్ డైరెక్షన్, అపాన వాయువు అనేది డౌన్వర్డ్ డైరెక్షన్. మనకి ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళే ఆ యొక్క ఫోర్స్ కరెక్ట్ గా ఉంది అనుకోండి, టాక్సిన్స్ వచ్చి యూరిన్ మూల్యంగానో మలం మూల్యంగానో వచ్చి క్లియర్ అయిపోతుంది. అప్పుడు అబాన ముద్ర ఎలా చేయాలని చూడండి. ఇది అబాన ముద్ర. ఓకే, కళ్ళు మూసుకొని ఇలా పెట్టుకొని వెన్నుపూస నిటారుగా పెట్టుకొని ఇప్పుడు నాతో పాటు చేయండి. ఓంకారం చేసినా ఓకే, లేదా బ్రీతింగ్ ని అబ్జర్వ్ చేసినా ఓకే. చాలా బాగా ఇది వచ్చి
కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వరప్రసాదం అని ఈ యొక్క ముద్ర. ఇది ట్రై చేసి చూడండి. దీంతో పాటు బాగా ఫైబర్ రిచ్ డైట్ తీసుకోండి. నేచురల్ గా ఎటువంటి మెడిసిన్ లేకుండా మీకు వచ్చి కాన్స్టిపేషన్ రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వాయు ముద్ర. వాయు ముద్ర అనేది వచ్చి ఇది వచ్చి దీని యొక్క ప్రయోజనాలు చాలా లిస్ట్ వేసుకోవచ్చు అండి. మెయిన్ గా ఏం చెప్తానంటే రిలీవ్స్ ద జాయింట్ అండ్ బాడీ స్టిఫ్నెస్. జాయింట్ పెయిన్స్ ఉన్న అంటే వాదం సంబంధించిన వాత పిత్త కఫంలో వాదం సంబంధించిన పెయిన్స్ ఉంటే నేను వాయు ముద్ర సజెస్ట్ చేస్తాను నా క్లయింట్స్ కి. అదే విధంగా మైండ్ రిలేటెడ్ గా చాలా థాట్స్ డిస్టర్బెన్స్ ఉంది అనుకోని వాళ్ళకి నేను వాయు ముద్ర సజెస్ట్ చేస్తాను. మైండ్ కామ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ వచ్చి కామ్ అవుతుంది అనమాట. జాయింట్ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. ఈ వాయు ముద్ర ఎవరికి నీడో మీ ఫ్యామిలీలో మెంబర్స్ కి వాళ్ళకి సజెస్ట్ చేయండి. మీరు కూడా చూడండి, మీరే వచ్చి ఒక ఇంట్లో ఒక బెస్ట్ డాక్టర్ గా రెడీ అవుతున్నారు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ జ్ఞాన ముద్ర. మేడం ఇది చిన్ ముద్ర మేడం. నేను ఆల్వేస్ చాలా మంది చెప్పింది నేను చూశాను. ఇదే చిన్ ముద్రగా జ్ఞాన ముద్ర అని చెప్తారనమాట. ఎలా అంటే ఇది అవుట్వర్డ్ డైరెక్షన్ వచ్చి చిన్ ముద్ర, డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చి జ్ఞాన ముద్ర. సి విల్ రిసీవ్ ద ఫోర్స్. ఇక్కడ ఏం చేస్తున్నాము, డౌన్వర్డ్ డైరెక్షన్ లో పంపిస్తున్నాం అనమాట మన యొక్క ఎనర్జీని. ఓకే, హియర్ జ్ఞాన ముద్ర వచ్చి నాలెడ్జ్ ముద్ర అని కూడా చెప్తారు. షార్పెన్స్ ద కాన్సన్ట్రేషన్, ఫోస్టర్స్ ద మెంటల్ క్లారిటీ అండ్ రెడ్యూస్ ద మెంటల్ స్ట్రెస్ అండ్ ప్రమోట్స్ ద ఇన్నర్ సెరెనిటీ. సి వైల్ డూయింగ్ దిస్ థింగ్ మన బాడీలో ఉండే ఆ యొక్క నెగటివిటీ, ఆ స్ట్రెస్ అంతా మనం గ్రౌండింగ్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, గ్రౌండింగ్. గ్రౌండింగ్ అంటే ఏంటంటే మనం ఒక చోట కూర్చున్నాం అనుకోండి, ఆ కూర్చున్న చోట నుంచి మనకి ఎనర్జీ లోపలికి కిందకి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేల మీద మనం వచ్చి చెప్పులు లేకుండా కాలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ ఫీల్ సంథింగ్ డిఫరెంట్. చెప్పులతో నడుస్తున్నప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. మట్టి మీద చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు మన బాడీలో ఉండే స్ట్రెస్ ని, మన బాడీలో ఉండే నెగిటివ్ ఎమోషన్స్ అంతా అలా భూమిలో పంపించినట్టు ఫీల్ అవ్వడమే వచ్చి గ్రౌండింగ్ టెక్నిక్ అంటారు. ఎలా అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మీ అమ్మకి ఫోన్ చేస్తారు, లేదు మీ అమ్మ పక్కన ఉంటే మీ అమ్మ దగ్గర పోయి కూర్చునేసి అన్ని బాధలు చెప్పుకుంటారు. ఎందుకంటే అమ్మ యొక్క మెంటాలిటీ ఏంటంటే షీ విల్ రిసీవ్ ఆల్ ద నెగిటివిటీ ఫ్రమ్ యూ, షీ విల్ గివ్ ద పాజిటివ్ ఎనర్జీ. లైక్ దట్ ఎర్త్ అనేది మీ యొక్క భూమాత. ఆ భూమాత ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిసీవ్స్ యువర్ స్ట్రెస్, యువర్ ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్. ఇట్ విల్ గివ్స్ ద ఎనర్జీ ఫర్ యూ. అది ఎనర్జీ ఇస్తుంది. మీరు ఇలా పెట్టుకొని జ్ఞాన ముద్ర ఇలా పెట్టుకొని కూర్చొని ఓంకారం చేస్తారు. బాగా ఒంట్లో ఇలా పెట్టుకోండి, ఒళ్ళో పెట్టుకునేసేయండి. కళ్ళు మూసుకొని టేక్ డీప్ బ్రీత్, ఇన్హేల్ అండ్ ఎక్సైల్ చేస్తున్నప్పుడు మీ ఒంట్లో ఉండే స్ట్రెస్ అంతా కిందకి పంపిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఇలా ఫీల్ అవ్వడం ద్వారా మీకు ఏమనిపిస్తుంది అంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతుంది, ఇంటర్నల్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక్క నిమిషం. These are the techniques for detox. Any question and answers? మ్యామ్ జ్ఞానముద్రలో ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్ అటాచ్ చేయడమేనా? అంటే 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 దీనిలో ఎలా ఉందంటే బాటమ్ ఆఫ్ ద థంబ్ కి పెట్టి ఉంది డౌన్వర్డ్ డైరెక్షన్ లో. యూజువల్గా ముద్ర అంటేనే మేడం నేనేం చెప్తానంటే ఇలా మన యొక్క ఫింగర్ ఎడ్జెస్ ని టచ్ చేయడమే అనమాట. దీంట్లో ఏంటంటే బ్యాలెన్సింగ్ ముద్రాస్, దట్ మీన్స్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, ఇది ముద్రా థెరపీలో అడ్వాన్స్ గా మేము వచ్చి చెప్పిస్తాం అనమాట. ఫింగర్స్ ని ఎలా ఇలా మడవడం, వాయు ముద్రలో నేను ఇలా చెప్పింటాను. ఓకే, జ్ఞాన ముద్ర, చిన్ ముద్ర, వాట్ ఎవర్ ద థింగ్ ఇలా పెట్టి డౌన్వర్డ్ డైరెక్షన్ పెట్టమన్నాను అంతే. ఇలా ఉంటూ ఇలా ముద్రా థెరపీ మీకు స్పెషల్ క్లాసెస్ అభినవ్ సార్ గానీ క్లాసెస్ ఇచ్చేటప్పుడు అది క్లియర్ గా చెప్తారు ఎందువల్ల అలా చేస్తున్నాం అనేసి. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. క్లాస్ ఎలా ఉంది? డౌట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏదైనా ఉంటే అడగండి. మేడం డీటాక్స్ లో గార్లిక్ అను ఇంకొకటి ఏదో చెప్పారు మేడం, అది నాకు సరిగా వినిపించలేదు, ఒకసారి చెప్పండి. గార్లిక్ అండ్ ఒక్క నిమిషం అండి, మీకు గార్లిక్ గురించి చెప్పాను. గార్లిక్ అండ్ స్పైసెస్ అంటే చెప్తాను. ఓకే మేడం, గార్లిక్
అంటే వెల్లుల్లి. ఉమ్. ఓకే, వెల్లుల్లిలో వచ్చి యాంటీ ఇన్ఫ్లమేటరీ కంటెంట్ ఉంది. స్పైసెస్ అంటే మనం తీసుకునే మన పోపు మసాలా దినుసులు అని చెప్తారు కదా, స్పైసెస్ అది సోంపు, వినిపించలేదు. స్పైసెస్ అర్థమైంది. ఓకే. స్పైసెస్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చి మనకు పిత్తం ఎక్కువైంది అనుకోండి, దానికి ఏం చేస్తామంటే ధనియాలు కొంచెం, సోంపు కొంచెం వేడి నీళ్ళలో వేసుకొని బాగా మరిగించేసి తాగడం ద్వారా ఏమవుతుందంటే మన పిత్తం తగ్గుతుంది, థ్యాంక్ యూ. డీటాక్స్ అవుతుంది. అర్థమవుతుందా? అది అంటే పోపు గింజలే కదా అవంతా. ఓకే, నెక్స్ట్ ఎనీ డౌట్స్? ఎలా ఉంది క్లాస్? ఇలా బాగా యూజ్ అవుతుందా మీకు? అర్థమవుతుంది మేడం, యూజ్ అవుతుంది. మెటబాలిజం అంటే ఒకసారి చెప్తారు మేడం, మెటబాలిజం అంటే అసలు మీనింగ్? మెటబాలిజం ఇప్పుడు మనం తీసుకుంటున్నాం, అన్నం తీసుకుంటున్నాం కదండి, ఆ అన్నం వచ్చి మనకి లోపలికి పోయి ఏం జరగాలి? ఎనర్జీగా మారాలి. ఎనర్జీగా మారాలి. డైజెషన్ అవుతుంది. డైజెషన్ అయ్యి అది దాంట్లో కొన్ని కాంపోనెంట్స్ గా వచ్చి మన రక్తంలో కలవాలి కదా. అది జరగడానికి ఒంట్లో ఒక ప్రక్రియ జరుగుతుంది అనమాట. ఆ ప్రక్రియ పేరే వచ్చి మెటబాలిజం. ఓకేనా, ఒక్కొక్క సెల్స్ లో ఒక్కొక్క అణువులో వచ్చి ఇది వచ్చి సైంటిఫికల్ గా మాకు ఎలా చెప్పాలంటే ఒక్కొక్క సెల్ లో జరిగే క్రియ అండి. ఓకేనా, మనం తీసుకున్న ఆహారం వచ్చి ఎనర్జీ ఒక్కొక్క సెల్ కి పోయి చేరాలి కదా. ఆ జరిగే ప్రక్రియలే వచ్చి మెటబాలిజం అని ఇప్పటికి అర్థం చేసుకోండి. దీనికి ఇంకా వివరణ వచ్చి మీకు ఫర్దర్ క్లాసెస్ లో ఇస్తాను. ఓకేనా, ఇప్పటికి ఇది అర్థం చేసుకోండి. సో మేడం, ఇంకా ఇవాళ క్లాస్ వైజ్ అయిపోయింది. సో జనరల్ గా ఒక 2-3 క్వశ్చన్స్ ఎవరైనా 3-4 మామూలు జనరల్ క్వశ్చన్స్, హెల్త్ రిలేటెడ్ అవనివ్వండి, వాళ్ళ రిలేటెడ్ అవనివ్వండి, జనరల్ ఎనీ హెల్త్ రిలేటెడ్ టాపిక్ మీద అడగచ్చు. ఒక 2-3 అడగండి. ఇంకొక జస్ట్ మనం 46, 50, 60 కరెక్ట్ గా మనకి 1 o'clock క్లోజ్ అయిపోతుంది. ఈ లోపల ఎవరో ఛాన్స్ ఉపయోగించుకోండి. హెల్త్ రిలేటెడ్ అంటే ఇవాళ టాపిక్ కాకపోయినా పర్లేదు, జనరల్ టాపిక్స్ మీకు. అది మేడం, ఎక్స్క్యూజ్ మీ చెప్పండి మేడం. మేడం, ఈవినింగ్ తీసుకునే డైట్ లో ఈ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ కూడా యాడ్ అవ్వచ్చా? లేదు అవేం కాకుండా జస్ట్ సాఫ్ట్ ఫుడ్, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తినాలా? ఫ్రూట్స్ ఈవినింగ్ తినచ్చా తినకూడదా? మేడం నేను దీనికి ఒకటి చెప్తాను, బాగా అర్థం చేసుకోండి మేడం. అందరూ ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్ మేడం, అందరూ అర్థం చేసుకోండి మేడం. ఇప్పుడు దానికి నేచురల్ గా రిలేట్ చేసి నేను చెప్తాను. సూర్యుడు ఉదయించినప్పుడు మనం చాలా యాక్టివ్ గా ఉంటాం కదా, ఎస్ ఆర్ నో? ఎస్ మేడం. అదే సూర్యుడు అస్తమించే టైంకి మనం ఏమవుతాం? కొంచెం రెస్ట్ మోడ్కి వెళ్ళిపోతాం కదా, అవునా కదా మేడం? అవునండి, అవును మేడం. అంటే చంద్రుడు వచ్చేటప్పటికి మనం ఏమవుతాం అంటే రెస్ట్ మోడ్కి వెళ్ళిపోతాం. సూర్యుడు ఉన్నప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటాం. మన బాడీలో ఉండే అవయవాలు కూడా ఆ విధంగానే మార్నింగ్ టైంలో మీరు బాగా తిన్నా కూడా వచ్చి అరిగిపోతుంది, ఏదైనా అరిగిపోతుంది. ఈవినింగ్ టైంలో వచ్చి జీర్ణశక్తి వచ్చి చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అందుకోసమే లేట్ నైట్ డిన్నర్స్ వద్దండి, లేట్ నైట్ బిర్యానీస్ వద్దండి, త్వరగా తినండి, త్వరగా తింటే మీకు వచ్చి జీర్ణం అవుతుందని చెప్తారు. అదే విధంగా మీరు వచ్చి ఫ్రూట్స్ గురించి అడుగుతున్నారు. నేను చెప్పేటప్పుడే చెప్పాను, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ గురించి చెప్పాను, ఈవినింగ్ గురించి నేను చెప్పలేదు. అవును మేడం, ఈవినింగ్ గురించి అసలు డిస్కస్ చేయలేదు. నేను చెప్పలేదన్నమాట. ఎందుకోసం అంటే ఈవినింగ్ 5 o'clock వరకు అయితే ఓకే మేడం. ఆఫ్టర్ దట్ మనం వచ్చి ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కొంతమందికి అది కఫం చేస్తుంది, కొంతమంది బాడీకి. ఇండివిజువల్ టు ఇండివిజువల్ వచ్చి బాడీ డిఫరెన్సెస్ ఉన్నాయండి. కానీ మాక్సిమం బాడీస్ కి వచ్చి ఈవినింగ్ పైన వచ్చి కొంచెం, ఇప్పుడు జామ పండు అనుకోండి, ఈవినింగ్ పైన తింటే వాళ్ళకి ఏమవుతుందంటే గొంతులో పట్టేయడం కానీ జలుబు చేయడం కానీ జరుగుతుంది. మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళలో మీకే అనుభవం ఉంటుంది. ఎస్ మేడం, అందుకే అడిగాను నేను మిమ్మల్ని. అదే మేడం, అంటే మనం ఒక సింపుల్ ఇదండి మేడం. ఇప్పుడు నాన్ వెజ్ అనుకోండి, మధ్యాహ్నం టైం తింటే బాగా అరిగిపోతుంది, నైట్ టైం తింటే మీకు అరగడం కొంచెం కష్టం అనమాట. అందుకోసమే ఎవరైతే లేట్ నైట్ డిన్నర్స్, బిర్యానీస్ అంతా తింటారంటే వాళ్ళు బాగా ఒబిసిటీ అయిపోతారు. ఓకేనా, ఫ్రూట్స్ అయినా కానీ, మంచి ఆహారం అయినా ఏదైనా కానీ ఒక పద్ధతి ఉంది కదండి. మార్నింగ్ ఒక ఆహారం ఎలా ఉండాలి, రాజు భోజనం లాగా ఉండాలి అలా చెప్తారు కదా. అవును మేడం. నైట్కి వచ్చి బిచ్చగాడి లాగా కొంచెం తీసుకోవాలంటారు. నైట్ టైంలో వీలైనంత వరకు ఎంత తక్కువగా, ఎంత త్వరగా తీసుకుంటే అంత ఈజీగా డైజెషన్ అవుతుంది, లైట్ ఫీల్ అవుతారు అనమాట. చాలా బాడీ లైట్ గా ఫీల్ అవుతారు, టాక్సిన్ సర్క్యులేషన్ అనేది ఉండదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.
డౌట్ క్లియర్ అయింది కదా మేడం? ఎస్ మేడం. మేడం Yes, one second. నైట్ టైం పెరుగు తినకూడదు అన్నది కరెక్టే, కానీ బటర్ మిల్క్ కూడా తీసుకోకూడదా? మేడం మీకు జలుబు పట్టదంటే మీరు తీసుకోవచ్చు. మధ్యాహ్నం టైంకి బటర్ మిల్క్ నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తాను అనమాట నా క్లయింట్స్ కి. మధ్యాహ్నం టైం బటర్ మిల్క్ తీసుకోండి అని చెప్తాను. అంటే వాళ్ళకి పిత్తం ఎక్కువగా ఉండే వాళ్ళకి మధ్యాహ్నం టైంకి ఓకే. నైట్ టైం భోజనాల్లో పెరుగు తీసుకుంటారు, పెరుగులో కొంచెం నీళ్ళు పోసుకునేసి తింటే ఓకే మేడం. బటర్ మిల్క్ తీసుకుంటే మీకు వచ్చి గొంతు పట్టేయదు, జలుబు చేయదు అంటే మీరు తీసుకోవచ్చు. అది మీ యొక్క బాడీ టైప్. మీ యొక్క బాడీ టైప్ నేను నాడి చూస్తే కానీ నాకు తెలియదు కదా. అదేలేండి, అంటే ఓకే, జనరలైజ్ నేను అనట్లేదులేండి, ఎవరికి వాళ్ళే. కానీ అంటే తక్కువ తినాలంటే నైట్ టైం అసలు మజ్జిగ వద్దు అని చెప్తారు కదా, అది కరెక్టా కాదా అని అంతవరకు. నైట్ టైంలో మజ్జిగ వచ్చి నాకు తెలిసినంత వరకు కొంచెం తగ్గించుకుంటే మంచిది మేడం. ఓకే, అదే సరే. మధ్యాహ్నానికి ఓకే, మధ్యాహ్నానికి మీరు 1 టంబ్లర్ కాదు 2 టంబ్లర్ కూడా తీసుకోండి. మధ్యాహ్నం అనేది మీరు వచ్చి మేబీ మిడ్ ఈవినింగ్ కూడా తీసుకునేటట్టు కూడా తీసుకోవచ్చు. నైట్ టైం వచ్చి బటర్ మిల్క్ వద్దు. ఓకే. వద్దు. మీ కర్డ్ రైస్ అంటారా, కర్డ్ లో కొంచెం నీళ్ళు పోసుకొని తింటే ఓకే. ఆహా, ఓకే, ఇప్పుడు మజ్జిగ ఉంది కదా మేడం, ఏమంటారు మజ్జిగ అంటారు, పెరుగులో నీళ్ళు పోసుకోండి. సరే. సారీ తప్పుగా అనుకోవద్దు, కరెక్ట్ గా చెప్తున్నానా? 10 సంవత్సరాలు అయిపోయింది చెన్నైకి వచ్చి. లాంగ్వేజెస్ ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ పర్వాలేదు మేడం, కరెక్ట్ గానే చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి స్ప్రౌట్స్ అనేది మేడం. ఒక్కొక్కరు అడిగితే వినిపిస్తుంది. ఫస్ట్ కఫం అనేది డీటాక్స్ అవ్వాలంటే ఏం చేయాలి మేడం? దానికి రెమెడీ ఏదన్నా ఉందా? ఏది మేడం? కఫం అనేది ఉండిద్ది కదా మేడం, మనకి సీజన్ మారినప్పుడల్లా కఫం వచ్చింది కదా, కఫం అది డీటాక్సిఫై చేయాలంటే రెమెడీలు ఏంటి అనేది? మేడం నేచురల్ గా చెప్తాను, నేను వచ్చి థెరప్యూటిక్ గా చెప్పలేదన్నమాట, జనరల్ గా చెప్తున్నాను. యూజువల్ గా మన ఒంట్లో వచ్చి కఫం చేరింది అనుకోండి, కఫం ఎక్కువగా ఉందనుకోండి, మనం కొంచెం సూప్స్ తీసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో సూప్ లో కొంచెం పెప్పర్, మిరియాల్ని బాగా దంచి వేసుకొని పెప్పర్ వేసి ఏమంటారు కొంచెం ఘాటుగా వచ్చి సూప్ తీసుకున్నాం అనుకోండి, తగ్గుతుంది అనమాట, కఫం తగ్గుతుంది. ఇది ట్రై చేశారా ఎప్పుడైనా? నో మేడం. ట్రై చేసి చూడండి మేడం, ఒక 5 రోజులు అలా ట్రై చేసి చూడండి. నార్మల్ గానే, ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసుకోకండి, ఇక్కడంతా ఎక్కువ మంట వచ్చేస్తుంది. కొంచెం పెప్పర్ మీరు ఇంట్లోనే ఒక టమాటోని కట్ చేసుకొని టమాటో సూప్ లాగా చేసుకోండి. దీనికోసం బయట వెళ్ళి సూప్స్ తాకండి. అదేవిధంగా ప్యాకేజీ ఫుడ్స్ తీసుకొచ్చి చేయకండి, అది వచ్చి అడల్టరేటెడ్ గా ఉంటుంది అనమాట. అడిటివ్స్, కలర్స్ అవన్నీ వేస్తారు. ఇంట్లో ఉండే కూరగాయలనే పెట్టుకొని మీరు వచ్చి ఇంట్లోనే సూప్ చేయడం ఎలా అనేసి యూట్యూబ్ లో అన్ని వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూడండి, సూప్ పెట్టుకునేది, దాంట్లో కొంచెం పెప్పర్ బాగా మిరియాలని, ఫ్రెష్ గా ఉండే పెప్పర్ని ఒక 6-5 పెప్పర్ బాగా నలిపి దాన్ని ఆ పొడిని వేసుకొని సూప్ తాగండి. మీకు వచ్చి వెంటనే మ్యామ్ సెషన్ చాలా బాగా చెప్పారు మేడం, చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఒకటి స్ప్రౌట్స్ తింటే మంచిది అంటారు కదా మేడం, అసలు ఏ టైంలో తినాలి? అలాగే రాగా తినాలా లేకపోతే కొంచెం స్టీమ్ చేసి తినాలా? స్ప్రౌట్స్ వచ్చి ఎక్స్ట్రాడినరీ పంచభూత, ఇది వచ్చి ఫర్దర్ క్లాసెస్ మీకు చెప్పబోతున్నాను. స్ప్రౌట్స్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్ మేడం. అది వచ్చి మార్నింగ్ టైం తీసుకుంటే చాలా బాగుంటుంది మేడం. బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే బాగా మీకు వచ్చి డైజెషన్ అవుతుంది మేడం. ఎందుకంటే డైజెషన్ అవ్వడం కొంచెం, మనం పచ్చిగా తీసుకుంటున్నాం కదా, ఆ డైజెషన్ అవ్వడానికి కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది గట్ మీద. అందుకోసం మార్నింగ్ టైం తీసుకుంటే మంచిది మేడం, చాలా మంచిది. నైట్ టైంలో ఏది తీసుకున్నా స్టీమ్డ్ తీసుకోండి మేడం. అందరికి జనరల్ గా చెప్తున్నాను మేడం, నైట్ టైంలో ఏది తీసుకున్నా మీరు వచ్చి ఫ్రూట్స్, ఇది వెజిటేబుల్ సలాడ్స్ అలాంటివి తీసుకోవాలంటే స్టీమ్ చేసి తీసుకుంటే ఈజీగా అరుగుతుంది. లేకపోతే పచ్చిదే తిన్నారనుకోండి, అది మీరు వచ్చి మీ యొక్క గట్ మీద ప్రెషర్ ఇస్తున్నట్టు, డీటాక్స్ అవ్వడం కష్టం. థ్యాంక్ యూ మ్యామ్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? మేడం, వన్ మోర్ డౌట్ మేడం. ఇప్పుడు స్ప్రౌట్స్ మీరు ఈవినింగ్ అయితే స్టీమ్డ్ తీసుకోమంటున్నారు, మార్నింగ్ తీసుకోవచ్చు అన్నారు. బట్ ఎవ్రీ ఇండివిజువల్ అది డైలీ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిది? డైలీ తీసుకోవచ్చా లేదా? అతిగా తీసుకుంటే అమృతమైన విషయం అయిపోతుంది మేడం. అవును మేడం, నిజమే. ఈ మాట మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎస్ మేడం, ఓకే. అర్థం చేసుకోండి. అంటే మన ఇంటర్వల్స్ పెట్టుకోండి. నేను వీక్లీ ట్వైస్ తీసుకుంటాను, మీ యొక్క డైజెషన్ కెపాసిటీ మీకే తెలుస్తుంది.
నేను రోజు ఎస్ తీసుకున్నాను మేడం. ఓకే. నేను రోజు తీసుకున్నాను అనుకోండి, మీకు వచ్చి తెలిసిపోతుంది. ఆ వారం చివరిలోనే తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుందంటే ఓకే. మీ యొక్క బౌల్ మూమెంట్స్ అంటే మోషన్ లో ఓకే. ప్రాబ్లం అనేది రావడం కానీ ఎస్ జరుగుతుంటుంది మేడం. అనమాట. ఓకే. దాన్ని బట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎంత మోతాదులో మనం తీసుకోవచ్చు. వీక్లీ ఒకరోజు వదిలి ఒకరోజు తిని చూడండి. 2 ఓకే డేస్ మేడం. వన్స్ తిని చూడండి. మీకు ఏది సెట్ అయితే అది. సో వీక్లీ ట్వైస్ ఈస్ ఫైన్, అంతే అంతే కదా మేడం? ఓకే. ఒక బౌల్ ఫుల్ అంటే లైక్ ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ స్ప్రౌట్స్ సరే. ఆల్టర్నేట్ డేస్ లో కూడా తీసుకోవచ్చు మేడం. స్నాక్స్ ఓకే. లాగా అయితే తీసుకోవచ్చు. డైలీ కూడా కొంచెం కొంచెం. మీరు కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఆల్టర్నేట్ డేస్ కానీ 2 డేస్ వన్స్ కానీ తీసుకుంటే బాగుంటుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మేడం మచ్. ఎన్ని రకాలు వేయొచ్చు మేడం దానిలో? అంటే శనగలు, పెసలు, వేరుశెనగ ఇంకా అన్ని వేయొచ్చా, లేకపోతే సింగిల్ తీసుకోవాలా? మిక్స్డ్ మంచిదిగా ఉంటుంది. మిక్స్డ్. ఓకే. మిక్స్డ్ మంచి బెనిఫిట్స్ వస్తాయి. కానీ మనం వచ్చి ఇది కదా పచ్చపైరు అంటే ఏమంటారు, మనం వచ్చి పెసలు. పెసరెట్టు పెసలు తీసుకుంటాం కదా, పచ్చది. పెసలు. దాన్ని అదే తీసుకునే ఎంటీ ఒకే ఇది పచ్చపైరు మాత్రం మొలకెట్టిని తీసుకున్నా కూడా బాగా డైజెషన్ బాగుంటుంది మేడం. స్కిన్ కి మంచి గ్లో వస్తుంది అనమాట. అది సపరేట్ గా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు కానీ కంబైన్డ్ గా తీసుకోవడం స్ప్రౌట్స్ చాలా బాగుంటుంది డైజెషన్. మంచి న్యూట్రియన్స్, హోల్సమ్ న్యూట్రియన్స్. మేడం ఒక జనరల్ డౌట్, అది యాక్చువల్లీ అందరికి ఉపయోగపడేది మొబైల్ ఎడిషన్ ఎలా డిక్రీజ్ చేయొచ్చు? సార్ మొబైల్ అడిక్షన్ చిన్న పిల్లలకి ఎలా ఉంటుంది? నేను పెద్దవాళ్ళు చెప్పండి మేడం. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎడిక్ట్ అయిపోతున్నారు కదా, అది ఎలా? వెబ్ సిరీస్ అడిక్షన్ చెప్పండి సార్. ఒప్పుకోండి, వెబ్ సిరీస్ అడిక్షన్ చెప్పండి. ఇప్పుడంతా వెబ్ సిరీస్, ఈ కొరియన్ వెబ్ సిరీస్ కానీ ఈ ఇంట్రెస్టింగ్ గా వెబ్ సిరీస్ తీసుకొచ్చేస్తున్నారు. ఏమవుతుందంటే ఇచ్చిందా నెక్స్ట్ ఏమవుతుంది ఎపిసోడ్ ఆ విధంగా అనేసి ఒక్కొక్క క్వశ్చన్ పోతూనే ఉంటుంది, చూస్తూనే ఉంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎక్కడికి పోదు అనేది మైండ్ లో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మన యొక్క ఆరోగ్యం ఈ రోజు నిద్రపోకపోతే నెక్స్ట్ డే మనం వర్క్ చేయలేం, మన యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఫస్ట్ అండర్స్టాండింగ్, మన యొక్క ఆరోగ్యం ఎంత ముఖ్యమని మనం అర్థం చేసుకుంటామో అంత బ్యూటిఫుల్ గా మన బాడీని మనం కేర్ చేసుకుంటాం. రైట్ సార్, పిల్లలకి చెప్పండి మేడం. పిల్లలకి ఏం చేయాలి మొబైల్ ఎడిక్షన్? పిల్లలకి మొబైల్ అడిక్షన్ తగ్గించాలంటే వాళ్ళకు కూడా టైం మనం స్పెండ్ చేయాలి. యాక్టివిటీస్ ఇవ్వండి, డ్రాయింగ్ యాక్టివిటీస్ ఇవ్వండి. వాళ్ళకు కూడా మీరు వచ్చి ఒక వర్క్ ఇచ్చేసి ఇది చేస్తున్నారా లేదా అని పక్కన కూర్చొని చూడాలి. వాళ్ళకి ఇచ్చేసి మనం మొబైల్ పెట్టుకున్నాం అనుకోండి, నువ్వు మాత్రం మొబైల్ పెట్టుకున్నావే అనేసి వాళ్ళు మనం చూసిదా నేర్చుకున్నారు. సూపర్. ఈ విధంగా చాలా ఉంది. మొబైల్ అడిక్షన్ సపరేట్ ఒక క్లాస్ లో నేను చెప్తాను దీని గురించి. కానీ మెయిన్ ఏమంటే మనకు హెల్త్ ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం వచ్చి మొబైల్ అడిక్ట్ అవ్వం. బ్రెయిన్ ఫాగ్ గురించి చెప్పాను కదా, దీంట్లో చాలా ఇంపార్టెంట్ అయింది. బ్రెయిన్ ఫాగ్ ని తక్కువ చేసేదానికి తగ్గించడం కోసం మనం వచ్చి పాయింట్స్ ఉన్నాయి, అక్యుప్రెషర్ పాయింట్స్, అవన్నీ మీకు నేను చెప్తాను. బ్రెయిన్ ఫాగ్ ఎందువల్ల వస్తుందంటే ఈ యొక్క ఎక్కువగా మొబైల్స్ చూడడం కానీ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉండడం, ప్రజెంట్ మర్చిపోతాం. నేను చెప్పాను మన లైఫ్ అనేది లివ్ ఇన్ ద మూమెంట్, ప్రజెంట్ లో మనం ఉండాలి. ఒకటే పాస్ట్ కో ఫ్యూచర్ కో వెళ్ళిపోయాం అనుకోండి, ఈ ప్రజెంట్ ని మనం మర్చిపోతాము. బ్రెయిన్ ఫాగ్ అనేది వస్తుంది. బ్రెయిన్ ఫాగ్ వచ్చింది అనుకోండి, మనం ఏ పని చేసినా కానీ అది ఎఫెక్టివ్ గా చేయలేకపోతాం, డిస్టర్బ్ అయిపోతాం. అందుకోసం అనేసి బ్రెయిన్ ఫాగ్ లేకుండా మనం చూసుకోవాలి. రైట్ మేడం, ఇంకా క్లోజ్ చేద్దాం. క్వశ్చన్ మేడం, లాస్ట్ క్వశ్చన్. పిల్లలకి పాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా మేడం మిల్క్ అనేది? మిల్క్ లో వచ్చి చాలా ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ మీరు అడిగినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అడిగిన దానికి. మ్యామ్ యాక్చువల్గా ఏమంటే కొంతమందికి పాలు వచ్చి పట్టదు, తాగితే బ్లోటింగ్స్ వస్తాయి, వాళ్ళకి పాలు ఇవ్వకూడదు. ఓకేనా మేడం? కానీ ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు మీరు ఉండేది ఎక్కడో నాకు తెలియదు, సిటీస్ లో ఉంటే స్వచ్ఛమైన ఆవు పాలు దొరకడం లేదు, ప్యాకెట్ పాలలో దొరుకుతుంది. ప్యాకెట్ పాలలో వచ్చి చాలా అడిటివ్స్ ఉన్నాయన్నమాట, చాలా హార్మోన్స్ ఇంజెక్ట్ చేసి వచ్చిన పాలు కూడా వస్తుంది అనమాట. పాలు కింద పడితే మనం నిమ్మపండు పిండితే ఎలా సిట్రిక్ యాసిడ్ పొంగుతుంది మేడం, ఆ విధంగా పాలు కింద పడితే ఆ నేలంతా పొంగుతోంది. అప్పుడంటే దాంట్లో ఎంత కెమికల్స్ ఉండాలి, పాలు చెడిపోకుండా ఉండాలనేసి మీకు వచ్చి ఆ విధంగా చాలా అడల్టరేటెడ్ మిల్క్ అనేది వస్తుంది అనమాట. స్వచ్ఛమైన ఆవు పాలు దొరికితే మీరు పిల్లలకి ఇవ్వండి మేడం, పెరిగేటప్పుడు కాల్షియం కావాల్సి వస్తుంది కాబట్టి. స్వచ్ఛమైన ఆవు పాలు కాదనుకోండి, మీరు దానిని అవాయిడ్ చేసి టెంకాయ పాలు, కోకోనట్ మిల్క్ ఇవ్వచ్చు, లేదా బాదం ఉంది కదా, బాదం క్రష్ చేసి బాదం మిల్క్ గా ఇవ్వచ్చు. లేదు అంటే వేరుశనగ
ఈ యొక్క చిత్తూరు నెల్లూరు ఆంధ్ర సైడ్ దొరుకుతుంది మనకి, వేరుశనగలు ఎక్కువ దొరుకుతాయి పంటలు. ఆ వేరుశనగని గింజల్ని పాలు చేసి దాంట్లో పాయసం పట్టి ఇవ్వండి, ప్రోటీన్ రిచ్ గా ఉంటుంది. మనకి కౌ మిల్కే మనకి న్యూట్రిషియస్ అని నేను చెప్పను, మిల్క్ లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్క్స్ ఉన్నాయి, ఆల్టర్నేట్ మనం చూసుకోవచ్చు. ప్యాకెట్ మిల్క్ అవాయిడ్ చేయండి మేడం, ఓకేనా? థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ ఏంటంటే రేపు మనకి ఇదే టైం 11:30కి చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాం, సేమ్ లింక్ లో జాయిన్ అవ్వచ్చు. రేపు మళ్ళీ మండే ఉంటుంది. సో రేపు వచ్చి మన మర్మా మీద క్లాస్ అనేది ఉంటుంది. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉన్నా కూడా చెప్పండి. సో ఫైనల్గా ఏంటంటే క్లాస్ ఎలాగుంది, ఆల్రెడీ ఏంటంటే కొంతమంది ఉన్నవాళ్ళు మన వ్యాధి నుంచి ముక్తిలో ఉన్నవాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే డైరెక్ట్ మీరే యాడ్ చేసేయచ్చు గ్రూప్లో. సో అదొకటి. సో క్లాస్ ఎలాగుందో ఫైనల్ చెప్పేసి మనం క్లోజ్ చేసేద్దాం. ఎలాగుందో మేడం క్లాస్ ఒకసారి టెక్స్ట్ చేయండి, లేదు మీరు డైరెక్ట్ విషయం చెప్పాలంటే అన్మ్యూట్ చేసేసుకుని చెప్పేయండి మేడంకి హ్యాపీగా. ఇంకా ఏమైనా ప్లస్ మైనస్ రెండు చెప్పండి, నో ప్రాబ్లం. మైనస్ ఉన్నా చెప్పండి, మనం దాన్ని చేయొచ్చు. చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం, క్లాస్ అయితే ఫెంటాస్టిక్. అసలు మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు నిజంగా సెషన్ అయితే ఎక్సలెంట్, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ వంశీ Thank you. సార్, మీరు థర్డ్ డే వీడియో కావాలి సార్. మేము ఆ రోజు చాలా డౌట్స్ అడిగాం, ఆ వీడియో కావాలి. గ్రూప్ లో పెట్టాను, మీరు గ్రూప్ లో లేరా? లేదు, థర్డ్ ది రాలేదు, ఫస్ట్ ఆడ వచ్చింది మేడం. ఒకసారి మీరు గ్రూప్ వ్యాధుల నుంచి ముక్తి ఓపెన్ చేయండి, 3 ఉంటాయి. నిన్నటి పెట్టాను నేను మొత్తం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లేటెస్ట్ చూడండి, నిన్నటిది చూడండి, 3 ఒకేసారి పెట్టాను మిస్ అవ్వకుండా. అది వర్మాది పెట్టారు సార్. అచ్చా మేడంది రాలేదా? తాడిదో మేడంది పెట్టలేదు మీరు, యూట్యూబ్ లో పెట్టారు, ఉందండి. యోగానంద గారు పెట్టారు. ఫస్ట్ సెకండ్ అయితే వచ్చాయి కదా. అవునండి, థర్డ్ పెడతా నేను ఈ 2 కొంచెం కన్ఫ్యూజన్ అయినట్టున్నాను, పెట్టేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ సార్. మా అందరికి కూడా మీరైతే టైం తీసుకుని అవేర్నెస్ అందరికి రావాలని మేడం తీసుకొచ్చి మాకు ఇందరికి అవేర్నెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ సపోర్ట్ మేడం కూడా. స్పీడ్ తగ్గించడానికి నేను 2 రోజుల నుంచి చెప్పి ఆ స్పీడ్ కొంచెం స్లో చేశాను, లేదా అది మేడం అక్కడ ఆగరు అనమాట. ఎక్స్ప్రెస్ అది వందే భారత్ లాగా మేడం కూడా ఆగట్లేదు. హ్యాపీ కానీ సార్. అందరూ వందే భారత్ మనం క్యాచ్ చేయలేం కాబట్టి మేడం కొంచెం ఫాస్ట్ ప్యాసింజర్ లాగా వెళ్ళమని చెప్తున్నాం, మరి ప్యాసింజర్ కాకుండా. రైట్. మేడం కూడా హ్యాపీ సార్. ఆఫ్టర్ లాంగ్ టైం షీ ఇస్ టాకింగ్ తెలుగు ఆల్సో. కావడం మళ్ళీ ఇంట్లో తెలుగు మాట్లాడితే వాళ్ళ హస్బెండ్ కి అర్థం పోతే లేని ప్రాబ్లం అవుతాయమ్మా. రైట్. ఓకే రైట్ మేడం, మళ్ళీ రేపు మనం కలుద్దాం 11:30కి. ఒకసారి మళ్ళీ మనం కలుద్దాం. రేపు చాలా ఇంపార్టెంట్. రండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. థ్యాంక్ యూ. రైట్.